గత వారం ఏ వాక్యం విన్నారండి అందరూ కూడా? గత వారం ఏ వాక్యం విన్నారు? నాకైతే గుర్తులేదు అమ్మా. ఉపేదేది మనకు అర్థం చెప్పలేక మీకు నేను లేదండి చెప్పలేదు, నేను మర్చిపోయాను. నీకు ఎలా తెలిసింది? అంతే కదా, అందుకే అమ్మాయి జ్ఞానవంతురాలు. దేవుడి స్తోత్రం. సరి అయిన రీతిలో దేవుని కనపరిచేవాడు, సరి అయిన రీతిలో దేవుని కనపరిచే సేవకుడు. ఒబేదేని మాట రాసుకోండి. సరి అయిన రీతిలో దేవుని కనపరిచే సేవకుడు. ఒబేదేది అన్యుడా లేకపోతే ఇజ్రాయేలుడా అండి? అన్యుడే. అన్యుడైనా సరే ఏమంటే గాదువాడైనా ఒబేదేదు మనము ఆ 3 నెలల మందసం ఉంటే ఎంత దీవించబడిపోయిందో అని అంటున్నా కానీ ఆ 3 నెలలు ఎన్ని డిస్మెంటల్ చేసుకున్నారో, వారి కుటుంబ వ్యవహారాలు ఎన్ని మార్చుకున్నారో, వారి విధి విధానాలు ఎన్ని వదిలేసుకున్నారో. అవునంటారా కాదంటారా? ఎప్పుడులా ఉండకూడదు. మందసం అంటే ఒక ప్రత్యక్షత, మందసం అంటే ఒక సన్నిధి, మందసం అంటే ఒక అనుభవం. దేవుని స్తోత్రం. మందసం అంటే దేవుని యొక్క ఒక కృపది. దేవునికి స్తోత్రం. దేవుడే వచ్చి వారి ఇంట్లో ఉన్నారు. మందస్వరూపంలో సన్నిధి, సంతోషం, ప్రసన్నత అనిపించే దేవునికి మహిమ కలుగాక. దేవుడి కృప అనుకోవాలి. ఏమంటే ఈ రోజున ఒబేదేదోముకి అవకాశం ఇచ్చినట్టుగా ఈ రోజున అందరికీ ఆయన అవకాశం ఇచ్చాడు. ఇవ్వలేదు అక్కడ. ఇదే కాలం యెహోవా మీకు దొరుకుతారు. యెహోవా మీకు దొరుకుతారు ఆయన వెతుకుడి. యెషయాగ్రంథం 55:3 అది. యెహోవా మీకు దొరుకు కాలం ముందు మీరు ఆయన వెతకండి, ఆయన సమీపంలో ఉండగానే మీరు ఆయనను వెతికితే దొరికే సమయం ఇది. ఇంకా కృపాకాలం కొంచెం ఇంకా అలా ఉంచాడు ఇష్టపెట్టండి. కాబట్టి ఈ కృపాకాలంలో అందరూ కృప వెంబడి కృప పొందుకు రక్షణ పొంది కృపా మహిమకు మరి పాత్రలు మగ్దుము గాక. దేవునికి స్తోత్రం. మీ అందరికీ అర్థమైంది. ఇంక నేను తిరిగి చెప్పలేదు, సమయం తొలిది కాబట్టి ఈ సభలో నేటి ధ్యానాంశం వరకే. అదే మాట సెకండ్ సమయంలోనే ఒక మాట. మరి మందసం ఎక్కడ ఉండాలి అసలు? మందసం ఒబేదేదులో సరిపోద్దా? మందసం ఒబేదేదులో ఉంటే మన ఇంట్లో ఉండొద్దా అండి? మాట్లాడండి. మందసం ఎవరో ఒకరు దీవించబట్టి సరిపోతుంది, మనందరం దీవించబడద్దా? అసలు మందసాన్ని ఎలా క్యారీ చేయాలి? అసలు మందసం ఎక్కడెక్కడ ఉంది, ఏమేం చేసింది? మందసం అనే ఆ మాటను బట్టి ప్రభు ఈ ఉదయకాలం మనం సంధించును గాక. ఈ వాక్యం అయ్యేలోపు మందసమును గురించిన ఒక ప్రీతి, ప్రేమ, దాని మీద ఆప్యాయత మనందరికీ కలుగును గాక. చెబుదాం దేవునికి స్తోత్రం. సెకండ్ సామ్యూల్ అనగా సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం చదవండి 10వ వాక్యం. అమ్మ పేజీ నెంబర్ చెప్తారా? చదవండి. సమూయేలు 2వ పుస్తకం 6వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. యెహోవా మందసమును తెప్పింపనిల్లక గిత్తీయుడు ఒబేదేదోము ఇంటి వరకు తీసుకుని ఉంచెను. ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండటం వలన యెహోవా ఒబేదేదోము ఇంటి వారిని అతను కలిగిన దాన్ని అంతటిని ఆస్వాదించున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా పోయి దేవుని మందసమును ఉత్సవముతో తీసుకుని వచ్చిన బిగిడిగా చెప్పడం స్తోత్రం చెబుదా. ప్రభు మనతో మాట్లాడును గాక. మహాపరిశుద్ధుడు గరుడైన వాక్యం ద్వారా అందరితో మాట్లాడు. నూతనంగా ఈ రోజు మందిరానికి పెట్టిన స్వదేశ ప్రభులకి బట్టి నీకు వందనాలు. క్రమముగా ఈ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు నాయన మీతో నాయన ఒబేదేదోము అనుసంధానం కలిగి నాయన రక్షణ పొంది అందరితో పాటు వారును వారితో మేమందరం మీతో కలిసి నాయన మీరు ఆటలు సిద్ధపడి ఆ విధంగా నూతనమైన వారు మా సంఘంలో సమకూర్చబడుదురు గాక. అలాగే ఆగిపోయిన వారు మళ్ళా కొనసాగుదురు గాక. తప్పిపోయిన వారు మళ్ళా వెతుకు మీ మందిరానికి వచ్చుదురు గాక. మేము సహాయించి ఆ విధంగా వాక్య ద్వారా మమ్మల్ని అందరినీ బలపరిచి మరొక మీరు ఎక్కించమని మీరు ఆకలి కొరకు మమ్మల్ని సమీపం చేసుకోమని ప్రతి గలిపిన ఆత్మను బంధిస్తున్నాం, ప్రతి నిద్రాత్మను బంధిస్తున్నాం, ప్రతి చెడు తలపుల కలిసిన ఆత్మను ఏస్తున్నాములో బంధిస్తున్నాం. ప్రతి ఒక్కరికి గొప్ప ఆసక్తి, ఆతృత, భారం, వాక్యం పట్ల ప్రేమ, వాక్యం పట్ల ఆసక్తి నాయన, జ్ఞాపశక్తి, జ్ఞానముగా ఎటువంటి బలహీనతలు, ఇబ్బందులు, ప్రతి దరిద్ర పాత్మను ఏస్తున్నాములో బంధిస్తూ మమ్మల్ని మీకు అప్పగించుకుంటాడుగా. అయ్యా మీరే ప్రకటించేవారుగా, గ్రహింపచేవారుగా, ఒప్పించేవారుగా పరిశుద్ధాత్మదేవుడా మీరు ఇందులో మీ కార్యం జరిగించి మమ్మల్ని ఎలా వచ్చామో అలాగే వెళ్ళనివ్వకుండా నాయన ఒక నూతన హృదయంతో నూతన సంతోషం తిరిగి పంపిస్తారని నీ ఆస్తులు మీకు అప్పగించుకుంటూ యేసు శ్రేష్ఠ నామములో పొందుతున్నాము తండ్రి. దేవుడు మనతో మాట్లాడును గాక. చెప్తాం దేవునికి స్తోత్రం. గమనించండి, ఒబేదేదోము గురించి మన వారికి తెలుసుకున్నాం, అది ప్రస్తావించలేదు ఇక్కడ. అసలు మందసం అనగా ఏంటి?
మందసం అంటే మనం కూడా ఒక పాత్ర కందు పెట్టిన అందులో ఓ బైబిల్ పుస్తకం, ఓ పాత్ర అంటే బంగారు, మనకు బంగారు గిన్నెలు ఉంటాయి, అందులో ఒక బాసుమతి రైసు, లేకపోతే ఒక చిగురించిన తూటికర్ర పెట్టుకుని ఇదే మందసం అనుకోకూడదు. మందసంలో బాగా సీరియస్గా వినండి, మందసం ఒక తుమ్మకరతో చేయబడిన పెట్టి. కానీ మందసానికి ఏమండి విలువ ఎట్లా వచ్చిందంటే ఆ తుమ్మకరతో చేయబడిన ఆ బాక్సును బట్టి కాదు మనం విలువించేది. లాస్ట్ టైం మనకి ఉండేది కదండి, ఇక్కడ పెట్టి 2 కర్రలు, దేవునికి స్తోత్రం. అందులో ఉన్న వస్తువులు బట్టి ఆ మందసానికి ఘనత, దేవునికి స్తోత్రం. ఆ మందసంలో ఏమున్నాయి అక్కడ మీకు చూపించిన ఏప్రిల్ రాసిన పత్రిక, ఫాస్ట్గా సొంతంగా చెప్పేస్తాను అనుకోకుండా దేవుడు ఇచ్చిన మాటలు మీకు చూపిస్తాను. చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయంలో చాలా మంచి ఇంట్రెస్టింగ్ మాట ఇది. 2 నిమిషాల్లో సిద్ధపడిన వాక్యం ఇది, దేవుడికి స్తోత్రం. ఏప్రిల్ రాసిన పత్రిక ప్రభు కృప ద్వారా చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము 2వ వాక్యమా కాదు, అమార్ కాదు, ఒకసారి ఎంత అసలు 2 నిమిషాలు అర్థమవుతుంది తప్పు కదన్నమాట. ఎలాగనగా మొదట గుడారం ఏర్పరచబడేను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. 2వ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఇది మనకు అవసరం మెటీరియల్. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్ర, చిగురించిన అహరోను చేతికర్రయు. దేవుడు మనతో మాట్లాడును గాక. మీ తల్లి ఒకసారి పైకి చూడండి, దేవుడికి స్తోత్రం. ప్రభు మనతో స్పష్టంగా మాట్లాడును గాక. మందసంలో ఏమున్నాయంటే ఒకటి మన్నాగల, ఇది దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. దేవుని స్తోత్రం. ఏమంటే దేవుని వాక్యమునికి ఏమి లేదంటే స్థితి లేదు, నశింపు లేదు. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది? నెమ్మదిపరుస్తుంది, మనల్ని ధైర్యపరుస్తుంది, మనల్ని గుణపరుస్తుంది, మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే ఏమండి ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లుగా మన కళ్ళను తెరిచింది. దేవునికి స్తోత్రం చెబుదామా? దేవునికి స్తోత్రం. తప్పక మనకు కొంచెం ఎక్సర్సైజ్ కూడా అవ్వాలి. మనకి ఎక్సర్సైజ్ టైం లేదు కాబట్టి దేవుడే స్తుతుల ద్వారా ఎక్సర్సైజ్ చేయండి అనుకున్నాను నేను. దేవునికి స్తోత్రం. ఇది దేవుని యొక్క సజీవుని. ఎందుకంటే ఈ మన్నా బయట ఉంటే ఏంటంటే కొద్ది గంటల్లో అది మళ్ళీ కలిసిపోవాలి. కానీ ఈ మన్నా గల బంగారు పాత్ర, ఒకటి మన్నా బంగారు పాత్రలో ఉన్నది, ఈ 2 కలిపి మందసంలో ఉన్నాయి. దేవుని స్తోత్రం. రోజు ఎక్కడెక్కడ ఉంటే మనకు భద్రత లేదండి, మనం కూడా మందసంలోకి రావాలి. ఆ మందసంలో మన్నాగా ఉన్న ఈ వాక్యం ఎక్కడ ఉందంటే ఇది డైరెక్ట్గా ఇప్పుడు మన్నా పట్టుకెళ్ళి మందసం చెప్పట్లో పోయలేదు. ఏం చేశారంటే అక్కడ ఒక పాత్ర, ఒక గిన్నె. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఏమండి ఈ గిన్నె చూడండి దైవత్వానికి సాదృశ్యం. ఇప్పుడు ఈ రోజున ఎంత గొప్ప ఆధిక్యతలు కలిగి, ఎన్ని రకాలుగా ఎంత ప్రభువులో ఎదిగి పొదిగి బలపడినా సరే దైవత్వం అనేది మనకు లేకపోతే కనుక మనకి భద్రత అనేది చాలా ఇవ్వటం ప్రభు కష్టం. దేవునికి స్తోత్రం. అంటే ఆత్మీయంగా మనం బ్రతకకపోతే, దైవత్వం అనే వస్త్రాన్ని ధరించుకోకపోతే దేవుడు మనం కాపాడాలనుకునే ఆశయానికి రావడం కష్టం అంటున్నాను నేను. దేవునికి స్తోత్రం. విలువైన వాటికి ఎక్కువ విలువ ఇస్తాం. బంగారం ఇలాంటి వాటికి బొగ్గు ముక్క, ఏమంటే చెరుకు ముక్క, తర్వాత ఇంకేంటంటే పందారు సిలక, ఇలాంటివి మనం ఏమన్నా జాతక పట్టుకెళ్ళి వెళ్ళిపోతుంది బంగారం అంటారు ఏమన్నా. మరి అమాయకుడా అది బొగ్గురా అంటారు. దేవుని స్తోత్రం. అవునా కాదండి? కాబట్టి విలువైన వాటికి విలువిస్తాం, జాగ్రత్తగా మనం చూసుకుంటాం లోక సంబంధంగా. అలాగే ఇక్కడ చూడండి, ఈ రోజు దేవుడిలారా ఈ మన్నాగల బంగారు పాత్ర ఏమి సాదృశ్యం అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. దేవుని స్తోత్ర. ఈ రోజున ఈ వాక్యం ఎవరిది? దేవునిది. మందసంలో ఉంది ఇది. దేవునికి స్తోత్ర. బయట ఎక్కడి నుంచో రేపు పెట్టిలోంచో పంపు పెట్టిలోంచో ఏంటంటే ఏమంటుంది రోడ్డు పక్కన ఉన్నాయి ఈ మధ్యన పాత సామాన్లు వచ్చిన మెటీరియల్ కాదు ఇది. ఇది పరిశుద్ధమైన బంగారంతో పొందబడిన నిబంధన మందసం వచ్చిన మెటీరియల్ ఇది. దేవుని స్తోత్ర. అనగా ఈ మాటలు ఎక్కడికంటే ప్రభు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడినప్పుడు 40 మంది ప్రవక్తలు ఒకే ఒక వ్యక్తిని గురించి ఒకే విధంగా రాసిన మాటలే పరిశుద్ధం. చెప్పడం దేవునికి స్తోత్రం చెబుదాం. 40
మంది 40 ప్లేసుల్లో ఏమండి రకరకాలుగా 1600 సంవత్సరాలు ఇంచుమించుగా రాశారు. అయినా కానీ ఎక్కడైనా ఒకే వ్యక్తి గురించి అంతమంది వేరు స్థలాల్లో ఉన్నవారు, వేరు కాలాల్లో ఉన్నవారు ఈ ఒక్కరి గురించి విరుద్ధంగా రాశారని ఎక్కడైనా? అదే దేవుని కృప, దేవుని స్తోత్రం. అందుకే ఈ వాక్యం ఏంటండి, ఇది సజీవమైన వాక్యం. దేవునికి స్తోత్రం చెబుదాం. అందరికీ మీరు బైబిల్తో మందిరానికి వచ్చారా? సెల్ ఫోన్తో ఐఫోన్తో మందిరానికి వచ్చేసారు పంపు తీసి. అలాంటి రేపు ఇంటికి బైబిల్ తెచ్చుకోవచ్చు, మీకు ఒక అరగంట టైం ఇస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. గమనించండి, ఈ యొక్క మన్నా అనేది దేవుని బిడ్డలారా వాక్యానికి సాదృశ్యం. రెండోది ఏముందంటే చిగురించిన అహరోను. ఒకసారి గొడవ పడినప్పుడు చూడండి, మోషే ప్రభా ఏంటి గొడవ పడుతున్నారు నాయన, మరి ఏం చేయాలి ఎలాగా అంటే, సరే నువ్వేం టెన్షన్ పడమాక, ఇజ్రాయెల్ 12 గోత్రాల నుంచి పెద్దల్లో ఒక కరతెమ్మని ఏమండి దాని మీద పేరు రాసి రాత్రి దేవుని సందులో ఉంచండి. రేపొద్దున నువ్వు తలుపు తీసి చూడు, వెళ్ళేసరికి ఏ కర్ర అయితే చిగురిస్తుందో, ఏ కర్ర అయితే పువ్వులు పోస్తుందో, ఏ కర్ర అయితే అది బాదం కాయలు కాస్తుందో అదే నా ఏర్పాటు అంటారు. దేవునికి స్తోత్రం కలుగాక. నిజంగా ప్రజలు గొడవ పడుతున్నప్పుడు చూడు, వారికి వివాదాలు వచ్చినప్పుడు అక్కడ మోషే దేవుని దగ్గర ఈ సొల్యూషన్ చెప్పాడు. అది మామూలు కర్రే, అది కానీ వాడుకునే కర్రే, కానీ ఆ కర్రకి దేవుని తెలిసాడు. ఒక్క రాత్రి దేవుని సన్నిధిలో పెట్టడం ద్వారా ఆ 12 కర్రలు ప్రత్యేకంగా ఒక చోట నుంచి వాటి కోసం ప్రార్థన చేసి మన్నాడు వెళ్ళేసరికి ఒక రాత్రిలో ఎక్కడైనా చేతి కర్రకి ఏమంటే చిగురు రావడం కానీ, పువ్వులు పూయడం కానీ, బాదం కాయలు కాయడం జరుగుతుందంట అసలు. కానీ దేవుడిలో జరిగింది. దేవుని స్తోత్రం. ఈ అహరోను చిగురించిన చేతికి దేవుని సాదృశ్యం అంటే ప్రత్యేకతకి సాదృశ్యం. మరోసారి చెప్పండి మాట, ప్రత్యేకతకు సాదృశ్యం. ప్రత్యేకత, సెపరేషన్ లైఫ్. క్రిస్టియానిటీ అనేది ఏమండి ఇది మ్యూచువల్ లైఫ్ కాదు, కలిసిమెలిసిపోయింది కాదు. ఇది ప్రత్యేకమైన జీవితం. ఇది ఎంత ప్రభు కోసం ప్రత్యేకంగా జీవిస్తామో అంత పరిమళ వాసన కలిగి ఉంటాం. దేవుని స్తోత్రం. ఎంత పరిమళ వాసన కలిగి ఉంటామో అంతగా ఫలిస్తాం మనం. ఎంతగా మనం ఫలిస్తామో అంతగా మన ఎందుకు ప్రభు ఏం చేస్తాడు, మహిమ పొందుతాడు. అప్పుడు మన ద్వారా దేవుని నామం కనపరచబడదు. చెప్పడం దేవుని స్తోత్రం చెబుదాం. దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చోదరులు చెప్పాలి, దేవునికి స్తోత్రం. గమనించండి, ఒకటి ఈ యొక్క ఏం చెప్పి మన్నాగల బంగారం దేనికి సాదృశ్యం అంటే అండి చెప్పాలందరూ కూడా వాక్యానికి సాదృశ్యం. అది బంగారు కంటే జుట్టేదైన దారుల కంటే శ్రేష్టమైనది. దేవునికి స్తోత్రం. రెండోది, ఈ చిగురించిన అహరోను కర్ర దేనికి సాదృశ్యం అంటే ప్రత్యేకతకు. ఎవరేమనుకున్నా అసలు పర్లేదు, మనం చంపడానికి కత్తులు పట్టి మీద కొంచెం ఊరేసినా పర్లేదు. ఏమండి ఒక ఆయన ఆశీర్వాదాల దగ్గర 6 కొడుకులు, 2 ప్రభుని నమ్ముకున్నారు కొడుకులు, 5 తోడుకోళ్ళు ప్రభుని నమ్ముకున్నారు. ఇక మార్మల్ ఎంతమంది? ఈ 2 టికెట్లు, 5 టికెట్లు, 7 టికెట్లు, మొత్తం 8 టికెట్లు, 12 టికెట్లు. అది లెక్క తర్వాత దేవుని స్తోత్రం. అయితే వీళ్ళు చాలా గొడవ పడుతున్నారంటే, చాలా గొడవ పడతా ఉంటే ఇందులో విచిత్రం ఏంటంటే ప్రభువు నమ్మిన వాళ్ళేమో సైలెంట్గా ఉన్నారట, ప్రభువు నమ్మిన వాళ్ళేమో మాకు కావాలి ప్రభు మాకు ఇచ్చాడు ఇది అని దెబ్బలాడుతున్నారంట. అందులో ఒక అన్నగారు చిన్న తమ్ముడు అంట, మీకు ఇలా చేసి అర్థం అవ్వాలి బాబు, భూలోకంలో అన్ని స్థానాలు మీకే, పరలోకం మీకు స్థానాలు మీకేనా? మీకు ప్రభు ఉన్నాడు, అసలు ఏమి ఎంచుకోకూడదు, మీకు యెహోవాయే మీకు భాగం అని మీకు బైబిల్లో ఉంది కదా అని కొన్ని సేవకులు వచ్చినట్టు చూపించాడు. కొన్ని సలపడ్డారంట, ఇంట్లో గొడవ ఎక్కువైపోతుంది. చూడండి, ఒక ఆయన గొడవ ఎక్కువైపోయి అది కోర్టు దాకా వెళ్ళిపోయిందంట. కోర్టు దాకా వెళ్తే ఎవరిది అని చెప్పేసి చూడండి ఆ గమని కత్తిని ఓరుతాడు, అన్నయ్య గారిని చంపేయాలి. యథార్థంగా జరిగిన సంగతి. ఏమైనా ఓరుతారంటే అండి, కత్తిని ఓరుతామంటే తెలుసా అండి? అది ఎందుకు కత్తిని ఓరుతారు? ఆపైక మామిడికి ముగ్గులు పోయడం కాదు. దేవుడికి స్తోత్రం. ఏమండి నోరుతామంటే ఆ కత్తి మీద యేసు రక్తం అని పేరు రాయబడిందంట. తనమని పడేసాడు కత్తి. వదిన గారి దగ్గరికి వెళ్ళి, వదిన క్షమించే బాబు, నిన్ను అన్నయ్య నన్ను తప్పు అనుకున్నాను, ఈ భూమి కోసం మిమ్మల్ని చంపేయాలనుకున్నాను. లేదు మీ దేవుడిని దర్శించాడంట. అంటే ఎలా దర్శించాడురా? నీ ముఖాన్ని దేవుడు కూడా తిడతారు కదా కొంతమంది, తిడతారండి. లేదో ప్రభు నమ్ముకున్నాడు, కలుపుకుందాం అనుకుని భక్తులు. ఏమండి నీ ముఖానికి అసలు అర్థం చూసుకున్నావా ఎప్పుడంటే అని అంటే ఎక్కడ చూసుకోండి, ప్రభు నేను చూసుకున్నాడు. కత్తిని కొడతామంటే యేసు రక్తం అని రాయబడింది అంటే చూడండి ఆశ్చర్యపడిపోయారంట. వీళ్ళు అర్థం చేసుకోవట్లేదంట. వీళ్ళ పాస్టర్ గారు వెళ్ళి పాస్టర్ గారు చెప్పాడంట,
పాస్టర్ ఎడాపేడ గట్టిగా ఇచ్చి ఏమన్నా ఆయన అంత మారు మనసు పొంది ఏదైనా చేస్తే చేసేయగలుగుతాడు. ఆయన ఊరే భయపడతారు మీ మధ్యకి అందరూ కూడా. కానీ ఆయన ఆ 5 యేసు రక్త ఎన్ని అక్షరాలండి? అందుకు 5 అక్షరాలు అన్నాడు. ఆ 5 అక్షరాలకే భయపడిపోయాను నేను. ఏంటో యేసు రక్తమైన ఎర్రటి అక్షరాలు నాకు తక్కువ కనపడగానే అలా వదిలిపడేశారు మాస్టర్ గారు. మా వాళ్ళు నమ్మట్లేదంట. అంటే కుటుంబం అంతా తెలిసినట్టండి అందరి కోసం ప్రార్థన చేశారంట. ఏమండి ప్రార్థన చేస్తే అందరూ అక్కడ ఏడ్చి ఒకరు సమాధానం చెప్పుకున్నారు. దేవుని స్తోత్రం. ఈ రోజున దేవుని సన్నిధిని మించిన, సంఘ సహవాసాన్ని మించిన, సేవకుల ఏమండి సాన్నిధ్యాన్ని మించిన ఇంకొక సంతోషం మనకి ఏమైనా ఉందండి? దేవుడు ఏమండి ఎక్కడ ఎప్పుడు ఎవరు పట్టుకుంటారు. ఇది వినేవారికి నచ్చకపోవచ్చు, నమ్మకపోవచ్చు, ఏం పర్లేదు. ప్రభు చేసిన కార్యాలయం ప్రపంచంలో చాలామంది నమ్మరు. కానీ ప్రభు కూడా ఎంత ప్రత్యేకంగా మనం జీవిస్తామో అంత ఆత్మకార్యాలు మన పట్ల జరిగించిన గాక. కాబట్టి మొదట చెప్పండి, వాక్యం మందసంలో మొదట ఏమండి ఈ యొక్క బంగారు పాత్ర మరి వాక్యానికి సాదృశ్యం. అహరోను చిగురించిన కర్ర. మూడవదిగా నిబంధన పలకలుగా 10 ఆజ్ఞలు దేవుడిచ్చిన ఆజ్ఞలకు కట్టడలకు సాదృశ్యం. దేవుని స్తోత్రం. వాక్యం మనతో మాట్లాడుతుంది. ఆజ్ఞ ఏం చేస్తుంది? మనకి ఆజ్ఞ దీపముగాను ఉపదేశం మనకి ఎలా ఉందంటే ఆజ్ఞ ఏం చేస్తుంది? మనకు గుంచుతాయి ఆజ్ఞలు. నిలువలేని పొరుగారు ప్రేమించు. దేవుని స్తోత్రం. అది ఏంటండి? ఆజ్ఞ తప్పదు. దేవుని స్తోత్రం. మా ఇంటికి పాస్టర్ గారికి ఆజ్ఞ రాలేదండి వాళ్ళు, అందుకు మేము రామండి అంటున్నాం సభలో. కాబట్టి వెంకటేశ్వర అయ్యద్దు జాతకం అసలే అంచకాలం ఇది. ఇంకా మా ఇంటికి ఈ లెక్కలు వేసుకోకండి. మీరు వస్తే రండి, పోతే పోండి, అవసరం లేదు. ఏమండి అసలు మీరు అసలు అలా కాదండి, మా పాత సంఘం లేదు, పేరు సంఘం లేదు, ఏసు సంఘం ఇది. దేవుని స్తోత్రం. వాళ్ళు చెప్పి చూడండి, మనం ఎక్కడ ఉంటాం. దేవుని స్తోత్రం. వాళ్ళు వచ్చినా కాబట్టి మీకు అనవసరం. ఇది ఏసే సంఘం, ఏసు రక్త సంఘం. ఒక మాట చెప్పాలండి, వందనం చేసిన వారు చెప్తే మీకు ఏం ప్రతిఫలం? అవునా కదండి? వందనాలు అంటే వందనాలు ఏం పోయా, ఏం వందనాలు చెప్పిన వారు కూడా వందనం చేసి మనకి ఏంటండి? ఉందా లేదు బైబిల్? అలాగా మీ బైబిల్లో ఉందా? మీకు వందనము చేసిన వారికి వందనం చేసిన మీకు ఏమి గనము? మీకు వందనము చెప్పని వారి కూడా వందనం చేస్తే మనకి ప్రతిఫలం. దేవుని స్తోత్రం. మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమిస్తే మీకేం ఫలము? మిమ్మల్ని అసహించుకున్న వారిని ప్రేమిస్తే మీకు అధిక ఫలము. ఏంటి లైక్ తక్కువ వస్తున్నాయి? దేవునికి స్తోత్రం. నాకు కాదు, ఏసై మీరు లైక్ చేయట్లేదు, మీకు తెలియట్లేదు, మీకు స్కోర్ పోతుంది మీకు. దేవునికి స్తోత్రం. దేవుడి ద్వారా మనకి ఫలము కావాలంటే ఏమంటే మొదట మనం ఏమెత్తుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మందస్థంలో 3 ఉన్నాయి. ఒకటి వాక్యము, రెండవది ప్రత్యేకత, మూడోది ఏంటంటే దేవుని ఆజ్ఞలు. ఈ 3 కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో, ఈ ఆజ్ఞల ప్రకారం భయపడతామో, వాక్యము చేత మనము ఎప్పుడైతే దీవించబడతామో, ప్రత్యేకత కలిగి మనం ఏమవుతామంటే ఫలిస్తాం. దేవుని స్తోత్రం. కాబట్టి మందస్థంలో 3 ఉన్నాయి. కాబట్టి వీటిని బట్టే ఏమండి వీటినే ప్రేమించాడు ఓబేదెదోము. కాబట్టి ఆ ఇల్లు 3 నెలలు ఏమైపోయిందంటండి అంచెలంచెలుగా దీవించబడిపోయింది. దేవునికి స్తోత్రం. మరి ఈ మందసం ఎక్కడ ఉండాలి? ఓబేదెదోము ఇంట్లో ఎక్కడ అవసరం లేదా? అసలు బైబిల్లో ఈ మందసం ఎక్కడ ఉంది? ఎక్కడుంటే ఆ మందసం ఏం చేసింది? ఆ మందసాన్ని ఎవరు ఎలా హ్యాండిల్ చేయాలి? కొన్ని మాటలు ప్రభు నా హృదయంలో పెట్టిన మాటలు త్వరగా ఒక 6 మాటలు ఉన్నాయి. ఏమండి మనకి ఇవ్వబడిన అప్పుడు 20 నిమిషాల సమయంలో మనతో మాట్లాడును గాక. దేవునికి స్తోత్రం. 10-15 టైం కరెక్ట్ అంటారా? దేవునికి స్తుతి కలుగును గాక. ఈ మందసం ఎక్కడెక్కడ ఉంది? మందసం 390 రోజులు ఉంటేనే ఓబేదెదోము చరిత్ర మార్చేసింది కదా. ఈ మందసం ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వలె మనం కూడా ఆయన దగ్గర ఉన్నాం. ఆయన ఆది వాక్యం ఉన్న వాక్యమే ఆయనే వాక్యం. ప్రకటన గ్రంథంలోకి వెళ్తే అక్కడ యేసు ప్రభు అండి, లేకపోతే ఇంకో పేరు ఉండదు. ప్రకటన గ్రంథం అంతా యేసు ప్రభు పేరు ఏముంటుందంటే అక్కడ వాక్యమనే ఉంటుంది. ఆ వాక్యం అనగా ఆ యేసు ప్రభు, ఆ యేసయ్య. దేవుని స్తోత్రం. ఈ రోజున ఏమండి అందుకే మనం ఇంట్లో యేసు ఫోటో పెట్టుకోకూడదు. కానీ పెట్టుకొని ఒప్పుకుంటే కనుక దేవుని వాక్యాలు తప్ప ఇంకేం మన ఇళ్ళలో ఉండనే. ఒకవేళ ఉంటే క్లీన్ చేసేసుకోండి. ఎవరైనా వచ్చి మళ్ళీ ఏంటంటే మీరు ఈ మధ్య సరిపోయిన క్రైస్తవ గృహాల్లో అందరూ వచ్చి మతం మొదలు నుంచి వస్తున్నారు. దేవుని ప్రభుని అనుకున్నారు కదా, ఈసారి మీరు ఫోటో పెట్టారేంటి, మామిడాకులు కట్టారేంటి, బొట్లు పెట్టారేంటి అని అపహాస్యం చేస్తున్నారు. దేవుని స్తోత్రం. చూసారా, పాస్టర్ గారు కూడా తగ్గిపోతుంది మీ మాట తట్టుకోలేక. కానీ అన్ని జనులు వచ్చేసి మనం ఏదో విధంగా యాడ్ చేయాలని మేము కూడా మీకు సపోర్ట్ అని ఇంట్లో వచ్చి వచ్చాం. మీరు దేవుడి పని ఏదో 4 మాటలు చెప్పేసి మీరు దేవుడి పనులు అయితే అవమానం కూడా పెట్టారండి, మీరు దేవుడి పనులు అయితే వేసారేంటని అవమానపరిచి వెళ్ళిపోతున్నారు. మొదలు ఏదో విధంగా మనం ఏంటంటే
డ్యామేజ్ చేయాలని అపవాది వారిని మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు. జాగ్రత్త పడదుము గాక. ఎందుకు వారికి మనం చోటు ఇవ్వాలి? మనమే జాగ్రత్త పరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి, ఈ మందసంలో ఈ 3 వస్తువులను బట్టి మందస్థానికి ఘనత ఓబేదెదోము దేవునికి కలిగింది. దేవునికి స్తోత్రం. అయితే మొదటిగా చూడండి, నా హృదయంలో పెట్టుకొని మా మందసం ఎక్కడ ఉండాలి? మందసము ఈరోజు వాక్యం కూడా అదే. మరి ఓబేదెదోము పొందిన ఆశీర్వాదం మనం పొందాలి వద్దండి. అక్కడ నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు రండి పిలుస్తున్నాడు. ఆశీర్వాదం పొందాలంటే మనం ఏం చేయాలి? మందస్థాన్ని ఎలా మనం డీల్ చేయాలి? మందస్థాన్ని ఎలా మనం చేసుకోవాలి, ఎలా చూసుకోవాలి, ఆ మందస్థాన్ని ఎలా కలిగి ఉండాలని చూసినట్టు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం రండి. మొదటి మాటగా శ్రద్ధగా వినాలి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 3వ అధ్యాయం అందరికి దొరుకుతున్నాయండి? పేజ్ నెంబర్ చెప్పాలంటారా? 3వ అధ్యాయం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. మన మధ్య అద్భుత కార్యం చేయాలంటే మందసం మనకు అవసరం. చూడండి 12వ వాక్యం చదువుదాం. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుని ఇజ్రాయేలీల గోత్రములలో నుండి 12 మనుషులను ఏర్పరచుకున్నది. సర్వలోక నాథుడకు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. దేవుడి మాటను దీవించును గాక. అందరికి దొరికిందా? పేజీ చెప్పండి. 178వ పేజీలో 3వ అధ్యాయం 12వ మాట ఈ విధంగా రాయబడినది. ఇప్పుడు ఈ నిబంధన మందస్థాన్ని యెహోషువ అంటున్నాడు. మోషే పెద్దాయన చనిపోయాడు. ఇప్పుడు భారం ఎవరి మీద పడిందండి? యెహోషువకి పడింది. ఇప్పుడు దైవజనం చెప్పినట్టుగా ఏమండి, సముద్రం కన్నా పవర్ఫుల్ నది ఏ నది? యోర్దాను నది. కాబట్టి ఈ నది చాలా భయంకర. పొరపాటు కాలు జరిగింది ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? మృత సముద్రంలోకి వెళ్ళిపోవటమే. అంత వడిగా ఉన్నది నది. పంట సమయంలో అది కుదురుగా నదిలో చేరవని నీళ్లు గట్ల నుంచి పొరులుతూ వరదలు తెస్తూ, అందుకే దానికి మరణం అని పేరెట్టారు యోర్దానంటే. దేవుని స్తోత్రం. ఇది జీవితాలతో ఆడుకునే నది. ఇది భయంకరమైన నది. ఎవరు ఇష్టపడరు ఈ నదిని. అందుకే యేసుప్రభువారు నదిలో బాప్తిసం పొందారు. చెప్పండి కూడా అంటే మీకు దేవుని స్తోత్రం. ఎవరు ఇష్టపడిన నదిలో యేసయ్య బాప్తిసం పొందాడు. కాబట్టి ఆ మురికి నదిలో ఈరోజు అందరూ ఏమనుకున్నారు? అవసరం లేకపోయినా బాప్తిసం తీసుకుందాం పాస్టర్ గారు, అంత అవసరం లేదు. దేవుని స్తోత్రం. మీ పాస్టర్ గారికి సంఘం ఉంది, అక్కడ తొట్టు ఉంది, అందులో ములుగు చాలు. దేవుని స్తోత్రం. ఇదివరకులా బయట ములిగే అవకాశం ఉన్నాయనుకున్నారా? ఎక్కడ పడితే ఎక్కడ బాప్తిసం ఇవ్వట్లేదు. ఏం చేస్తారట? తీసేస్తున్నారు. దేవుని స్తోత్రం. అందుకే ప్రతి సంఘానికి ఎక్కడెక్కడ వివేకం గల వారు కొంతమంది సంఘాలకు వెళ్తున్నామండి. కింద ఫస్ట్ ఫ్లోర్ ఏమో చర్చ్, సెకండ్ ఫ్లోర్ ఏమో మొత్తం డైనింగ్ హాల్, కొంచెం ఎక్స్ట్రా కెమెరా పెట్టి లెన్స్ టీవీ పెట్టి, ఆ 5th ఫ్లోర్ ఏమో భోజనానికి, ఆ 5th ఫ్లోర్ ఏమో సండే స్కూల్కి, ప్లస్ తర్వాత ఈ ఇలాంటి బాప్తిసాలకి బాగా పైన పాస్టర్ గారు. ఏంటంటే ఇలా కట్టారంటే ఇది పేజీతో కష్టం పాస్టర్ గారు, అలా పెరగడం లేదు, ఇలాగే పెరగాలండి. నేను స్తోత్రం. సమాధులు కూడా అంతేనండి. ఇదివరకులాగా మన ఆన సమాధి, మా కాంత సమాధి, ముత్తుల సమాధి అక్కడ కుదరదు. ఏమండి, నారాయణ గారు చనిపోయారు, ఆయన సమాధి పైన ప్లేస్ ఉంచారు, మళ్ళీ ఆవిడ సమాధి. ఇంకంతే. ఆ ప్లేస్ అలా వెళ్ళడమే. అట్లు కూడా వచ్చేసింది. ఏంటి? అపార్ట్మెంట్లు. దేవుని స్తోత్రం. అపార్ట్మెంట్లు సమాధుల తోట కూడా అపార్ట్మెంట్లు మారిపోతుంది. కారణం ఏంటంటే జనసంఖ్య. పక్క ఉంటామండి అంటే కుదరదు. ఏమండి, ఒక ప్లేస్ కొనేసి దాని మీద ఎలా డెవలప్ అయిపోతుంది. దేవుని స్తోత్రం. ఎప్పుడు దాకా ప్రభుత్వం ఆ కడబురం మోగానే ఒకేసారి అందరూ దండం పైకి వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం కలుగుగా. కాబట్టి అన్నీ పైకి ఎదుగుతున్నాయి. ఈ రోజున మందసము మోయప్పుడు యోర్దాను నది వచ్చింది. యోర్దాను దాటాలంటే యెహోషువ వల్ల కాదు, ప్రజల వల్ల కాదు. అయితే ఇప్పుడు యాజకులు ఏం చేయాలంటే మందసాన్ని భుజముల మీద మోసుకుని ముందు నడవాలి. ఆ తర్వాత ప్రజలు 8 మీటర్ల దూరంలో ఉండాలి. యెహోషువని ముందు నడు అని ఒక విధానాన్ని, ఒక పందాన్ని యెహోషువ బయలుపరిచాడు. రేపు యెహోవా మధ్య అద్భుత కార్యం చేయని కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఇదిగో యాజకులు భుజం మీద మందసాన్ని పెట్టుకోండి, ఈ మందసాన్ని మోసుకుంటా వెళ్ళండి, ప్రజలు ఇంత దూరంగా ఉండండి. అయితే మొదటి యాజకులు మందసాన్ని మోస్తున్న, భుజముల మీద మందసం మోస్తున్న యాజకులు అరికాలు ఏమవ్వాలంటండి? అలా వెళ్ళి యోర్దానికి తాగగానే ఎంతో ప్రవాహంగా ఉన్న ఆ నీళ్ళంటండి స్పాట్లో ఆగిపోయినట్టు. దేవుని స్తోత్రం. ఆగిపోవడం పెద్ద విశేషం కాదు. ఎగువ నీళ్ళు ఎగువకి వెళ్ళిపోయినట్టు, దిగువ నీళ్ళు. ప్రపంచం జరుగుతాడు అలాగా. నీరు ఏమి ఎరుగునండి? పలు తిరుగు. నిజము దేవుడు ఎరగనట్టుగా ఏమండి నీరు పైన కిందకు వస్తాయి.
అని చూడండి, ఎక్కడి నేను అక్కడే రాశిగా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగాక. ఎందుకని ఇలా జరిగింది? ఎందుకని ఇలా జరిగింది? మందసాన్ని ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎక్కడ మోసుకెళ్తున్నారు? అలా ఊపుకుంటా కొన్నిసార్లు ఈ తోటల్లో పనిచేసినప్పుడు చెత్త అంతా మోసిన తర్వాత ఈ సంచిని జోల కింద కట్టి రెండు కర్ర కట్టి మోసుకెళ్తారు. దాన్ని ఎలా మోసుకెళ్తారంటే చేతులతో మోసుకుంటూ వెళ్తాం మొదలైపోయింది. అలా కాదు ఈ మందసం, బరువుతో బాధ్యతతో దీన్ని ఎక్కడ పెట్టుకోవాలంటే అన్నీ మనం భుజమే పెట్టుకుంటామా? నీకు ఎందుకురా ఎప్పుడైనా అది చూడాలి, భుజాన్ని పెట్టేసి పద్ధతి ఉన్న బరువులు సరిపోవేంటి అంటారు సంబంధంగా. దేవుని స్తోత్రం. కానీ ఇది ఏ భారం అంటే ఇది దేవుని మహిమా భారం. దేవుని స్తోత్రం. నీ ముందున్న ఆ మరణం, నీ ముందున్న ఆ జారిపోయే పరిస్థితి, ఆ ప్రాకుడు, ఆ ప్రతికూలత, ఆ ప్రమాదాన్ని నువ్వు దాటాలి. ప్రభు అద్భుతాన్ని చూడాలంటే మొట్టమొదట ఈ మందసాన్ని ఎక్కడ పెట్టుకోవాలంటే చెప్పాలి. భుజం మీద పెట్టుకోవాలంటే ఏముండాలి? మనకి ఇష్టం ఉండాలి, మోసే కెపాసిటీ ఉండాలి. ఇదివరకు మరి మోహన్ గారు చెబుతూ ఉంటారు, 50 రోజుల పత్రాలు ఏ పడేసామంటూ ఉంటారు. లాంగి దేవుని స్తోత్రం. అంటే ఆ బలం అప్పుడు ఉంది. ఎందుకని? అది ఎక్కడ మోసేవారంటే అక్కడ సంకనట్టుకి వెళ్తే 50 కిలోలు ఉంటుంది వస్తుందండి. మాలో చూసుకొని పడిపోతాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు 16 కిలోలు రైస్ తెచ్చుకోవాలంటే ఒకరు మూట కట్టి ఒకరు మళ్ళీ సైకిల్ మీద పెట్టాలి. అందరు స్కూటీలు మళ్ళీ 1,00,000 రూపాయలు స్కూటీలు. కానీ ఎవలోపల 16-18 కిలోలు ఇద్దరు సాయం పెడితే కదా స్కూటీలో మూట ఇంటికి మళ్ళీ మెట్ల మీద మోసుకెళ్ళాలంటే కరెంట్ లేదు. వేసిన ఆయన దేవునికి స్తోత్రం. దేవుడులారా, ఈ మందసాన్ని ఎక్కడ పెట్టుకోవాలంటే అండి చేతులతో కాళ్ళతో కింద పెట్టేది కాదు. ఇది బరువెక్కిపోయిందని బతికించేది కాదు. ఇది నీ ముందున ప్రమాదాన్ని, నీ ముందు యోర్దాన్ని దాటాలంటే, దేవుడు అద్భుతాన్ని నువ్వు చూడాలంటే, దేవుడు బిడ్డ ఇది భుజముల మీద పెట్టుకోవాలంటే నీకు ఒక భారం రావాలి, దేవుని పట్ల ఇష్టం కలగాలి. ఇది నా భారం, ఇది నాది అనుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇది నా బాధ్యతగా మనం ఒకటి ఇష్టపడాలి. రెండవది ఇది నా బాధ్యత అనుకుని మందసాన్ని ఎక్కడ పెట్టుకోవాలంటే అండి ఆ మందసం ఎవరు? మన ప్రభు అయినా యేసు ప్రభు మీద మనకి ఏం కాదా? రాను రోజులు దగ్గర పడి ప్రభు రాక దగ్గరికి పెరిగిపోతే మనకి రక్షణ పొందిన వారికి ఏమో ఇష్టం పెరుగుతుంది, రక్షణ పొందిన వారికి ఏమో కష్టం పెరుగుతుంది. కుదురుతుందండి ఇలాగా? మాట్లాడలేదు ఎవరండి? ఏంటోనండి ప్రభు నమ్మేసుకున్నా ఇది అట్లా ఉందని లేదు, రోజులు మారిపోతున్నాయి. అంజలు బాగానే ఉంటున్నారండి, మన చేతి కష్టాలు ఎక్కువైతేనే తర్వాత ఈ కష్టాన్ని దేవుడు ఎలా మారుతాడంటే ప్రతిఫలాలు దీవునిగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలను గాక. గమనించండి, మందసం ఎక్కడ ఉండాలయ్యా అంటే మన భుజం మీద ఉండాలి. భుజం మీద మందసాన్ని పెట్టుకోవడం, ముందు అది పెట్టుకోవడం మనకి ఏమవ్వాలి? ఇష్టపడాలి మనం. నెంబర్ 1. తర్వాత మనం ఏం చేయాలంటే ఇది నా బాధ్యత అని దాన్ని ప్రభు చెప్పిన నియమం ప్రకారం ఏసై మనం ఇది అందుకే ఆయన భుజం సామి మన ఈ క్రిస్మస్ వర్తమానంలో యెషయా 9:6 ఏముంటుందండి? అది వదిలేండి. ఆయన భుజం మీద ఎవరు? ఆయన. ఆ భారం ఏం భారం? ఏ రాజ్యభారం? పరలోక రాజ్యభారం అండి. ఎందుకు ఆ భారం ఆయనకి? ఆయన అంట పరలోకం ఎంతసేపు ఆలోచిస్తున్నారేంటంటే మనలందరినీ పరలోకం తీసుకెళ్లే భారం కలిగి ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ మరణంలోంచి జీవంలోనికి దాటాలంటే, మధ్యలో తీర్పని అగాధమని ఈ యోర్దాన్ని దాటాలంటే నువ్వు ప్రభుని ఇష్టపడాలి. నువ్వు చాలా మంది ఏదో ఇష్టపడాలి, చాలా మంది ఇదివరకులా ఇష్టపడలేదు. ఏంటో ఏంటో ఉపాసం ఉంటాను, చచ్చిపోతాం, సాగుడి ఎంత నా పాట గారు బాబా. అయ్యి బాబోయ్ ఎన్నిసార్లు అయ్యి బాబు అన్నా చేయాల్సిందే. దేవుని స్తోత్రం. అయ్యి బాబా అని పోతే ఇంకా ప్రమాదం దగ్గర టైం వేస్ట్ చేసుకుంటున్నాను. దేవుని స్తోత్రం. నా వల్ల కాదు నీ వల్ల అవుద్దాం కానీ ఆయన. దేవుని స్తోత్రం. నా వల్ల కాదు నేను ఒక ఆయన రేగి చెట్టు కింద పడుకున్నాడు. ఆయన రేగి చెట్టు కింద ఎవరు పడుకున్నారండి? బాబు నువ్వు పడుకుంటే ఎలా? నాకు అవమానం లేదు, ఆడవాడి సంగతి నేను చూసుకుంటాను కానీ అని ఒక అప్పమును నిప్పుల మీద కాల్చబడిన ఫ్రెష్ రాత్రి పాసిపెట్టులో ఏంటంటే ఫ్రిడ్జ్లో నానబెట్టింది, ఏం కాదో ఉప్పుకొని ఉదుకుంటూ తినే ఎడెక్కిపోతాం లేదా దాన్ని ఒక ఫ్రెష్ తాజా రొట్టెను నిప్పుల మీద కాల్చిన రొట్టెను నిలబుండించాడు. లేకపోతే శక్తికి మించిన ప్రయాణం ఉన్నప్పుడు ఆ శక్తి దేవదూత ద్వారా పంపిన భోజనం ద్వారా అండి 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసముని ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళాడండి? దేవుని పర్వతం పేరు పెట్టబడిన హోరేబుకి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. హోరేబు అంటే ఎండిపోయిన స్థలం, అది నీళ్లు లేని స్థలం అని అర్థం అక్కడ. కానీ దేవుడు ఎక్కడికి వస్తానన్నాడు? ఏది నా పర్వతం అంటున్నాడు దేవుడు? హోరేబే నా పర్వతం, హోరేబేలా కలుసుకుందాం, అక్కడ మాట్లాడుకుందాం అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మరి అక్కడ నీళ్ళు లేవు కదా,
హోరేబుగా ఎండిపోయే స్థలం కదా, అది నా పర్వతం అంటాడంటే ఆయనే జీవజలం. దేవుడి స్తోత్రం. ఆయన నీళ్ళుంటే పడతారు, ఎవరు కావాలి ఏమండి, ఎవరుంటే నేనే జీవజలం అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఆయన ఎందుకు వచ్చి వారు ఇప్పుడు ఆకలి కొనలు, ఆయన ఎందుకు వచ్చి వారు ఇప్పుడు తప్పి వాక్యంలోకి వచ్చేద్దాం. ఈ మందస్సు ద్వారా మనం ఆశ్రయించబడాలి. మందస్సు అంటే ప్రభు అయినా చెప్పండి, కన్ఫ్యూజ్ కావద్దు. మందస్సు అంటే ప్రభు అయినా అందులో ఉన్న వస్తువులు చాలా విలువైంది, ఒక ప్రత్యేకత కలిగి ఆయన ఆజ్ఞల్ని, ఆయన వాక్యాన్ని ఎప్పుడైతే ఇష్టపడతామో మన హృదయంలో పెట్టుకుంటామో, భుజంలో పెట్టుకున్నారు. కానీ ఈ కొత్త నిబంధన సమయంలో దేవుడిని ఎక్కడ పెట్టుకోవాలి మనము? పెద్ద ఫోటో చేసి ఏమండి యేసు మా దేవుడు, ఈరోజు మా ఇంట్లో ప్రార్థన, అందరూ రండి అంటే సరిపోద్దండి. అది హృదయంలో పెట్టుకోవాలి. దేవుడి స్తోత్రం. యేసయ్య ఎక్కడ ఉండాలంటే అండి, ఆ పాట ఏంటి మనుషులు రాశారు, ఆ పాట మనం నిర్లక్ష్యం చేస్తాం, ఏం చేసుకోవాలి నెలలో రెప్పపాటున పోదుము కాలము ప్రభుత్వము కాలము. అది చూద్దాం. దేవుడి స్తోత్రం. చూపిస్తారు మీకు ఏమంటే అందులో రాసిన పాటలు ఏంటంటే యేసయ్య నమ్ముకుంటే పరలోకం ఎలా అంటే యేసయ్య హృదయంలో దేవుడి మాట దీవించుగాక. మొదటి స్టెప్ ఏంటంటే ఈ మనసు ఒబేదేది ఇంట్లో ఉంటేనే కాదండి, ముందు ఈ మనసు ఎక్కడ ఉండాలంటే మన హృదయంలో ఉండాలి. యేసయ్యను హృదయంలో పెట్టుకోవాలి. ఈయన గురించి ఒక ఇష్టం కలిగి ఉండాలి. అలా అంటారు చూస్తానంటే అంటే మీకు కన్సైట్ బట్టి అర్థం చేసుకోవాలి. నోరు కదా ఆమె స్తోత్రం చెప్పొచ్చు కదా, నా గోళ, నా గోత్రం, నా బాధ అదే, మీరు మాట్లాడలేదని అర్థం చేసుకో. మీకు అర్థం అవ్వట్లేదు, పిచ్చిపోతాం మేము చూస్తూ ఉంటున్నాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని గురించిన ఒక ఇష్టం, ఒక భారం, ఒక బాధ్యత కలిగి యేసయ్యని గుండెల్లో పెట్టుకుని ఎన్ని ముందు యోర్దాను పదొచ్చి నిలబడినా సరే నువ్వు దేవుని గురించి ఒక ఇష్టం కలిగి ఉంటే, ఇది నా ప్రభు, ఈయన నా ప్రభు, ఈయన నా భాగస్వామి, ఈయన నా భాగ్యము, ఈయన నాకు పాలించాడని ఒక ఆత్మీయ దృక్పథంతో ఉంటే కనుక నీ ముందు యోర్దానాన్ని ఆరిపోవును గాక. దేవునికి స్తోత్రం చెబుదా. అద్భుతములు దేవుడు జరిగించును గాక. భుజముల మీద ఉంటేనే అద్భుతం జరిగిపోయింది కదా. యేసయ్యని హృదయంలో చేర్చుకుంటే యోర్దాను 10 రానివ్వండి, ఎవరు కావాలా మనలో ఉన్న వాళ్ళు లోపల ఉన్నవాడికంటే అది. దేవునికి స్తోత్రం. రెండోది మందస్సులు ఎక్కడ ఉండాలి? రెండో మాట, ఈ మందస్సులు ఎక్కడ ఉండాలంటే చూడండి, సమయలు పొద్దు మీద హృదయం ఉంటే కాదు. సమయాలు 6:11 చదవనమాట. 6:11 చాలు. దేవునికి అమ్మాయి, దేవునికి స్తోత్రం. ఒబేదేది ఎక్కడ ఉందంటే ఇది ఇంట్లో కూడా ఎవరు ఉండాలంటే యేసయ్య ఉంటారు. మనసు అంటే ఎవరైనా మళ్ళీని అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. మన హృదయంలో ఉంటే కాదు, ఎవరి అద్భుతాల కోసం. ఈ మందస్సుమని యేసయ్య ఎక్కడ కలిగి ఉండాలంటే ఒబేదేదును మనం కూడా ఒబేదేదులాగా మనం కూడా ఎక్కడ కలిగి ఉండాలంటే అండి రాసుకోండి, ఇంట్లో కలిగి ఉంటారు. దేవుని స్తోత్రం. చాలా మంది యేసయ్యను హృదయంలో కలిగి ఉంటారండి, ఇంట్లో కలిగి ఉంటారు. ఎలా సాధ్యమంటారు? చర్చిలో వచ్చేస్తారు, చర్చిలోనే బైబిల్ పెడతారు, ఏమండి పాస్టర్ గారి ప్రాంతం కాన్గెట్ ఎత్తారు, మరి ఇంటికి వచ్చిన మాత్రం వస్తుంది. ఎవరికి క్రైస్తవులు తిరిగి క్రిస్మస్ రోజు నెత్తి మీద స్నానం చేశారు. మీరు క్రిస్టియన్సా, మీరు బిలీవర్సా? మీరు జీవించే అది చేసుకెళ్తాం మేము. రోజు బాబోయ్, దేవుని స్తోత్రం. సంవత్సరానికి వెళ్తూ నువ్వు క్రైస్తవులను గుర్తుపట్టడం 360 రోజులు పడుతుంది నేను క్రైస్తవులను ప్రక్కలు గుర్తుపట్టాను. ఎందుకంత కర్మ? దేవుని స్తోత్రం. నువ్వు క్రైస్తవుడు అని ప్రతిరోజు అందరూ తెలియాలి. నువ్వు వెళ్తా వస్తావంటే నీ సువాసన, క్రీస్తు సువాసన వెదజల్లేస్తా ఉండాలి. దేవునికి స్తోత్రం. బాబు ఏంటి సంతోషం, ఏంటి సమాధానం, ఏంటి ఆనందం, ఏంటి ఉత్సాహం, ఏంటి కలవరం, ఏంటి అభిషేకం అని వీధిలో వాళ్ళంతా మీరు చూడడానికి తలుపుకి ఎప్పుడు బయటకు వెళ్తామని కళ్ళు తప్పి చూస్తూ ఉండాలా. అలాంటి స్థితిలో మనం రావాలంటే మందస్సు చర్చిలోనే కాదు, యేసయ్యని చర్చిలో పెట్టలేదు కదా. ఎక్కడ పెట్టుకోవాలంటే ఈ ఉదయం అయిపోయింది, ఎక్కడ ఉండాలి ఇప్పుడు? ఇంట్లో యేసయ్య. చర్చికి వెళ్ళి పెద్ద కూడా జరిగిపోతుంది చోట. అది తీరా చూద్దామంటే ఏమండి ఇంకా పట్టుకెళ్ళిన బైబిల్, చర్చిలో పట్టుకెళ్ళిన బైబిల్ ఇంట్లో పెట్టలేదండి. ఒక చర్చికి రాలేదంట, వీళ్ళందరూ వచ్చారంట, వాళ్ళు ఇంట్లో పడుకున్నారంటండి. మరి పడుకున్న తొందరగా ఎక్కుతారా? లేదు. ఫోన్ తీస్తారా? కిటికీలో నీళ్ళు కొడితే అదే పడతాయా? ఆ సెట్టింగ్లు తీసి పడుకున్నారు. అలా ఏం రాకూడదండి. నేను రానంటే రమ్మన్నారని చెప్పేసి మొత్తం మీద ఏంటండి తలుపులు మొత్తం వేసుకుని ఏమండి పడుకున్నారు. 40 నిమిషాలు అయిపోయిందంట. వీళ్ళందరూ లేగమ్మా బుజ్జి బజ్జి గజ్జి లేగమ్మా అంటున్నట్టు తీసుకెళ్ళి ఏమైనా చేసుకున్నా అని చెప్పేసి ఆ కాండలందరూ ఇంటికి వచ్చారంట.
చర్చలు బతుకోబట్టి 12 థియేటర్లో అవుతుంది కదండి. ఏదో చేసుకుంటుంది పిల్ల, మీరు బాగా మతపరకం చేసేస్తున్నారు. పిల్లలకు స్వతంత్రం ఇవ్వాలి అని అందరూ ఒక మాట అంటారంటలేదండి. మొత్తం మీద తిరిగి బదులు కొడితే అమ్మాయి గాంధీలోకి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోతే మీ మైండ్కి కూర్చొని అడిగిందంటే క్షమించమని చెప్పి వందనాలు చెప్పి చెప్పాడు దేవుడు. ఈ లోపల అన్ని మాటలు అనేసి రాలేదా? ఇవన్నీ మన మైండ్లో రికార్డ్ అయిపోయినా అవ్వలేదా? గుణం వేసుకుంటారు, గడితాలు వేసుకెళ్ళొచ్చు కదా, ఆ మాత్రం జ్ఞానం లేదా అని చిన్న సర్టిఫికేట్ చెప్పారు. ఎంత అవమానం. దేవుడి స్తోత్రం. ఇంటిలో కూడా ఆదివారం మన ఇల్లు ఏమై ఉండాలి అక్కడ? ఇంట్లో ఒక్కరు కూడా ఉండకూడదు. ఒకరు మిగిలిపోతే అలాంటి పరిస్థితి ఏర్పడతాయి. కానీ అంతా మన ఇంటికి వచ్చి మీటింగ్ పెట్టుకోవచ్చు పరిస్థితి ఏర్పడుతుంది. దేవుడి స్తోత్రం. అందరూ మందిరానికి వచ్చినముగా ఇంటిలో కూడా యేసై ఉండాలి. ఇంటిలో కూడా యేసై ఉండాలి. మన ఇంటిలో చూడండి యేసై ఉన్నాడంటే గుర్తు ఏంటంటే నీతిమంతుల గుడారమైన మన ఇళ్లలో రక్షణ కూర్చున్న ఉత్సాహ సునాద గీతము మాత్రమే రగడాలు, జగడాలు, కేకలు, డబుల్ మీనింగ్లు, ట్రిపుల్ మీనింగ్లు, ఆ పాటలు ఈ పాటలు, ఈ చెత్త సకల దరిద్రత మనలో ఇంట్లో కనపడుతుంది. దేవుని స్తోత్రం. పాస్టర్ మీకు తెలియదు సంగతే, గుట్టబడి ఏకంగా ప్రభాస్ గారు పాటలు పెడతారండి. అదిరిపోద్దే 3D మ్యూజిక్ అంటాడు. తప్పయ్యాలని మా సంగతి మీకు ఏదైతే రామయ్యండి, మీరు ఏదో చూసుకుంటే పోతాయి, పట్టించుకోని ఇంటికి సరైన చూపిస్తాను ఆయన. దేవుని స్తోత్రం. మారు మనసు పొందండి. నేను రాకముందే దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మరి ఏం చేయాలి? బలవంతం చేసేస్తున్నారు రమ్మని. మీ వాళ్ళు గొప్పలు అనుకుంటున్నారు. మేము చెప్పింటే రండి అంటారు ఆయన. వస్తాను మరి మారు మనసు పొందండి. దేవుని స్తోత్రం. అటువంటివన్నీ మన చెత్త మన ఇంట్లోంచి, హృదయంలోంచి, ఫోన్లోంచి, ట్యాబ్ అన్నింటిలోంచి బయటికి పోను గాక. దేవునికి స్తోత్రం. యేసయ్యను కేవలం హృదయంలో కలిగి ఉంటుంది. ఇంకెక్కడ కలిగి ఉండాలంటే అండి? ఇంట్లో కలిగి ఉండాలంటే మన ఇంట్లో ఉదయకాలం అరుణోదయం 3 గంటలకో 4 గంటలకో 5 గంటలకో మన ఇంట్లో ఏమి వినపడాలి? అక్కడ స్తోత్ర గీతం వినపడాలి, పాటలు వినపడాలి. అరుణోదయం ఏమండి 6 అయినా 7 అయినా ఏమండి ఆ దుప్పటి దిగలాడటం కాదు. ఏంటంటే ప్రార్థనలో మనం తేలాడుతూ ఉండాలి, స్తుతుల్లో తేలాడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన మొదలుపెట్టిన ప్రార్థన ఎదుగొచ్చేసరికి ముగింపులోకి వచ్చేస్తూ ఉండాలి. స్తుతులు చెప్తూ ఉండాలి, థ్యాంక్స్ చెప్తూ ఉండాలి, క్లోజింగ్లోకి వచ్చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. చీకటిగా ఉండగా మొదలైన మన స్తుతి గీతములు, స్తోత్ర గీతములు, స్తోత్రం అన్నీ కూడా వెలుగు వచ్చే కొలది తొందర ముగింపుకు సిద్ధమైపోతూ ఉంటారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవులమైన మన హృదయాల్లో కుటుంబాల్లో ఏసేమన్నాడంటే ఇవన్నీ ఉండవద్దనగా కనీసం నెలకు ఒకసారి మన ఇంట్లో కుటుంబ ప్రార్థన. ఒకవేళ అది మన అన్నింటిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కనీసం పాస్టర్ గారైనా ఇంట్లోకి వచ్చి 4 ముక్కలు ప్రార్థన అయినా చేయాలి. లేకపోతే ప్రతిరోజు మనమైనా సరే మన ఇంట్లో ఇది క్రైస్తవుల గృహం అంటారు, ఒక ఆనవాళ్ళు మాత్రమే. దేవుని స్తోత్రం. మన ఇంటికి ఎవరైనా ఒకవేళ వచ్చి భోజనం పెట్టినా చూడండి, ఒక విధి చేసిన వారిని 4 కూర్చుని మాటలు, 4 సాక్షి పలుకులు చెప్పి వారిని సంతోషంగా సాగినంతలా ఉండాలి. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనసు ఎక్కడ ఉండాలి? మొదట హృదయంలో ఉండాలి. అప్పుడే యోర్దానాన్ని తొలగిపోతే దేవుడు అద్భుత కార్యం మీ వెంటే పంపుడు గాక. రెండవది మందస్సు ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలంటే ఇంటిలో ఉండాలి. ఇంట్లో ఉంటే ఇంట్లో మనసు ఉన్నాను. ఒబేదేదో భార్య సంసారం కుటుంబం ఉంది, కానీ మనసు ఉన్నప్పుడు చనిపోయారని అక్కడ మందసం ఇలా పడిపోతా ఉంటే పట్టుకుంటే చచ్చిపోయాడు. పట్టుకోవడానికి ట్రైలో పోనే చనిపోయాడు. మరి మందసం రాసుకుని పూసుకుని తిరిగారు. 3 నెలల కొడుకు ఒకలే చనిపోయారు అక్కడ. పరిశుద్ధత, సమర్పణ, ప్రతిష్ఠత, వైరాగ్యం ఏంటంటే కలిగి వారు జీవించారు. దేవుని స్తోత్రం. మందసం ఇంట్లో ఉంటే ఏం పెరుగుతుంది తెలుసా? ఖర్చులు పెరుగుతాయి. అతమాను ప్రార్థన పెట్టుకోవాలి. యాజకులు వస్తూ ఉంటారు, వాళ్ళు కాడికి పెట్టద్దా? క్రమం అది. క్రైస్తవులు ఏమంటే దేవుడి కోసం ఖర్చు పెడతా ఉండాలి, కానుకలు పెడతా ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఈ నేర్చుకోవాలి మనం. ఒకసారి చెప్తాను, ఇప్పుడు ఒక వాక్యం ఉంది, 5 రకాల కానుకలను సమర్పించాలి క్రైస్తవులు. 5 రకాలుగా దేవుడికి ఇవ్వాలి. దేవుడికి స్తోత్రం. క్రైస్తవులు ఇచ్చినంత గొప్ప డబ్బు ప్రపంచంలో ఎవరు దేవుడికి ఇవ్వలేరండి. ఆమె చెప్పండి. నేను భయపడతానే నేను అడిగేస్తాను మా భాష కానుకల భాష ఎప్పటికీ కాదు. దేవుడి స్తోత్రం. ఇవ్వాలని చెబుతామంతే. బలవంతంగా ఏమీ మీ అకౌంట్ నెంబర్ తీసుకుని రాత్రుల్లో ఏమీ పోజరీ జరగదు. దేవుడి స్తోత్రం. ఇష్టం ఉండేవాళ్ళు మానేయండి. అందుకే అక్కడ పెట్టాం. యథార్థంగా వెళ్ళేటప్పుడు ఏమండి మాతా భిక్షాంతి ఆ క్రమం కాదు. ఇక్కడ స్వతంత్రంగా మనమే వేసుకోవాలి.
దేవుని దగ్గర కోసుకోవాలి. దేవుని స్తోత్రం. చాలాసార్లు మేము కూడా బాక్స్ అక్కడ మర్చిపోయి చెప్పేసి కొన్ని నెలలు మాకు ఇబ్బంది అయిపోయింది. కానీ మర్చిపోయేవాడు. షాపుల్లో వేద్దామంటే షాపులు ఎందుకు వేయాలి? ఇక్కడే వేయాలి. దేవుని స్తోత్రం. షాపుల్లో ఎక్కడెక్కడే దేవునికి స్తోత్రం కలిగిన కాక ఏం చేయాలి? ఏం చేసి ఎన్నిసార్లు చెప్పినా సరే ఒక తీర్మానం తీసుకున్నామంటే చావైనా ఏమైనా అలా ఉండాల్సిందే. దేవుని స్తోత్రం. చాలాసార్లు అంటారు పాస్టర్ గారు మీరు అక్కడ పెట్టారని గుమ్మగాడు బయట పెట్టాలని మర్చిపోతాం. ఎందుకు మర్చిపోతాం? ఏం మర్చిపోతున్నామా? ఏది మర్చిపోం, దాన్ని కూడా మర్చిపోం. దేవుడికి మహిమ కలుగును గాక. అదే ఇది వరకు భలే ఉండేది, భలే గుర్తుండేది. నెత్తుకేసుకునేవాడి ఆ కర్మ ఎందుకు నెత్తుకోవడం? వద్దు. ఎల్కేజీ స్టడీ నెత్తుకోవడం అనేది గుప్పులిప్పి సమృద్ధిగా ఒక దేవుడికి అది ఏమన్నా ఇంటర్నేషనల్ స్టాండర్డ్. దేవుని స్తోత్రం. ఎవరో చెప్పక్కలేదు దేవుడికి, మనమే చెప్పుకుందాం, ఎదురు వారికి మాదిరిగా నిలబడదాం. దేవుడికి స్తోత్రం. అందుకే ఆ క్రమం అది. దేవుడికి మహిమ కలుగును గాక. అపోస్తుల సంఘాల్లో మారుతున్న క్రమం ఇది. దేవుడికి స్తోత్రం. ఇచ్చిన వారిని దీవించండి ఆయన అంటే ఇవ్వని వారిని దీవించొద్దనే కదా. ఇవ్వండి సమృద్ధిగా అంటే అడుగున్నట్టే కదా పాట ద్వారా. మనం హృదయపూర్వకంగా దేవుడికి ఇచ్చేవాడు ఎలా ఉండాలంటే ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు కొరింథీ పత్రికలో ఉందా లేదండి అక్కడ? దేవుడికి ఇచ్చేవాడు ఎలా ఇవ్వాలంటే ఉత్సాహంగా ఇవ్వాలి. దేవుడే ఆశీర్వదించింది. ఏమంటే మనం పిడికిలిపుతున్నాడు బాబు, మన ఎంత ఒక 50 గ్రాములు, కానీ ఆయన పిడికిలిపితే మన లైఫ్కి సరిపోతుంది. చెప్పండి దేవుడికి స్తోత్రం. దేవుడికి మహిమ కలుగుతుంది కాక. కాబట్టి యేసయ్యను హృదయంలో చేర్చుకోవాలి. రెండోది యేసయ్యను ఎక్కడ చేర్చుకోవాలంటే ఇంట్లో చేర్చుకోవాలి. రెండోదిగా. మూడోదిగా చూస్తే రండి, యేసయ్యను ఎక్కడ చేర్చుకోవాలంటే మందసాన్ని చూడండి. మందసం కేవలం మన హృదయంలోనే కాదు, మన ఇంట్లోనే కాదు, మనం వెళ్ళే మందిరంలో కూడా మందసం ఉండాలి. అందరూ అనగలిగారా? అన్ని సంఘాల్లో మందసం ఉండదంటారా? ఉండదు. ఆ మందసం ఉండదని అర్థం ఏంటి? అక్కడ ఏదో వేరే నేర్పుతారని కాదు. అక్కడ ఆ మందసంలో ఉన్న వస్తువులు ఉన్నాయి, చూసారా? ఉన్నాయి లేవండి. ఆ అనుభవాలు ఉండవు. చూడండి సన్నమాట. దేవుని స్తోత్రం. మందసం ఉండొచ్చేమో కానీ ఆ మందసం గురించిన టీచింగ్ కానీ, ఆ మందసం గురించిన ప్రత్యక్షతలు కానీ, ఆ మందసం గురించిన అనుభవాల గురించిన అభ్యాసం ఉండదు అక్కడ. దేవుడికి స్తోత్రం. వాక్యం తక్కువ, ఇంకోటి ఎక్కువ. వాక్యం తక్కువ, ఏమంటే ఇంకోటి ఎక్కువ. సమర్పించుకోమని చెప్పడం తక్కువ, ఇంకో సంబరాలు ఎక్కువ. ఇంకా ఫంక్షన్ వస్తే చాలు, ఏమంటే మందిరం అంతా జిక్ లైట్లతో మెరిసిపోతే ఆడపిల్లల కోర్సెస్ కట్టలు వేసుకోవటం, మగ పిల్లలేమో గోడుగుడ్లు వేసుకోవటం, అట్లా మళ్ళీ గజ్జాలు ఏదో అంటారు అట్లా. దేవుని స్తోత్రం. జర్మియా గారు బలి చూస్తారు. ఎవరు మన సూరాల జర్మియా గారు. ఆయన చెప్పాలంటే ఆయన దేవుని స్తోత్రం కలిగా సేవ ప్రార్థించి మొదటి దినాలు ఆయన దగ్గరికి వెళ్ళి వస్తాడు. భలే మాట్లాడాడు ఆయన 10 నిమిషాలకి సంబంధించి. దేవుని స్తోత్రం. అప్పుడు అన్ని చోట్ల ఒకే ఒక చోట పరిచయం ఉంది. రాజశేఖర్ గారు వాకింగ్ కావాలని సీట్ల కోసం ఇస్తే ఆయన కొన్ని మాటలు చెప్పాడు. ఇప్పటికీ ఆ మాటలు గుర్తే. దేవుని స్తోత్రం. గమనించండి దేవుని బిడ్డలారా, మందసం ఎక్కడ ఉండాలంటే చూడండి, సమయాల మొదటి గ్రంథం. మనం వెళ్ళే సంఘంలో మందసం ఉందంటారా? తేలిపోవాలి. కొంతమందికి ఏంటి ఇలా అంటారు పాస్టర్ గారు, ఈ సంఘమే గొప్ప అని కాదు. ఏమంటే మందస్సును గురించిన అనుభవము, మందస్సులో ఉన్న వస్తువుల గురించిన అభ్యాసం అని కలిగి ఉంటూ నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. అక్కడ ప్రత్యేకత గురించి బోధించాలి, వాక్యం గురించి బోధించాలి. చూడండి సమయాల మొదటి గ్రంథం 3వ అధ్యాయం. రాకడ గురించిన బోధన, పరిశుద్ధి గురించిన బోధన, సిద్ధపాటును గురించిన హెచ్చరిక మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. సమయాల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 2వ వాక్యం చదువుదామండి. చదువు. ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవాయినందున అతడు చూడలేక ఉండగాను బాగా చదువుమదని సమూయేలు గట్టిగా సమూయేలు దేవుని మందసమున్న చాలు. దేవుడి మాటను దీవించును గాక. ఈ మందసంలో, ఈ శిలోహు మందిరంలో ఏముందంటారు? ఇక్కడ చెప్పాలి, ఏముంది? మందసం పక్కన ఎవరు పడుకున్నారు? అందుకే గొప్పవాడు దేవుడు ప్రతిష్ఠ పొందారు. చెప్పండి దేవుడికి స్తోత్రం. ఈ రోజున ఇంట్లో మందసం లేదేమో, అందుకే నీకు ఆత్మీయ దర్శనాలు రావడం లేదు. ఇంకా పిరికాలతో ఉంటున్నావు నువ్వు. చెడు కళ్ళే వస్తున్నాయి, పాడు కళ్ళే వస్తున్నాయి. గతంలో చేసిన పాపమే నీకు గుర్తు వస్తుంది. ఇంకా స్క్రీన్ ఇంకా మారట్లేదు అక్కడ. దేవునికి స్తోత్రం. ఇంకా ఎందుకు ఆతలపులే వస్తున్నాయి అంటే చూడండి, నీవున్న ఇంట్లో మందస్సం లేదేమో, మందస్సును గురించిన ఒక అనుభవం నీకు లేదేమో, ఇలా ఎదగాలని ఒక అభ్యాసం నీకు రావట్లేదు ఏమో. ఎవరు తెలుసు?
నీకు తెలియాలి, నీ దేవుడికి తెలియాలి. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగా. మూడోది, మనం వెళ్ళే మందిరంలో కూడా ఈ మందసం ఉండాలి. మందసం గురించిన మందసం ఉన్న మందిరమై ఉండాలి. ఆ మందసం ఉంటేనే కాదు, ఆ మందసం గురించిన ప్రత్యేకత, వాక్యం గురించిన విశ్లేషణ, రాకడ గురించిన సిద్ధపాటు, ఏమండి తర్వాత ప్రత్యేకత గురించినటువంటి హెచ్చరికలు మనం కలిగి ఉండాలి. అలా ఉంటేనే ఆ మందసం మందిరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. ఏదేదేదో చెప్పేసి అది కుదరదు. అది మనసు ఉన్నా లేనంటే అక్కడ మనం ఎత్తపడలేము. దేవుడితో సంబంధం ఉండదు అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. సమూయేలు మందిరంలో ఏముందంటే అండి, మరి మీరు వెళ్తున్న మందిరంలో మందసం గురించిన అనుభవ జ్ఞానాలు ఉన్నాయా? మందసం ఉన్న మందిరంగా మీ మందిరం అనిపిస్తుందా? మీరే తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. దేవుని రాకడ గురించిన, ప్రత్యేకత గురించిన, పరిశుద్ధత గురించిన, దేవుని రాజ్యం గురించిన బోధన ఉండాలి. ఆమె చెప్పండి. దేవుని ప్రభు రాకడ గురించి హెచ్చరికలు మనలో ఉండాలి. అద్భుతాలు అవసరం లేదు. అద్భుతాలు వెనకాల మన వెనకాల అయ్యే అద్భుతం చేయమయ్యా అదని మనం అడగక్కర్లేదు, పాడక్కర్లేదు. నువ్వు పరిశుద్ధంగా ఉంటే అద్భుతాలు వెనకాల అయ్యాలంటే. దేవునికి స్తోత్రం. మార్గాలు తెరవబడతాయి, గర్భద్వారాలు తెరవబడతాయి, ఏమంటే ఆర్థిక ద్వారాలు తెరవబడతాయి. నువ్వు ఏవైతే క్లోజ్ అయిపోయి కటకట్లాడుతూ వెక్కి ఏడుస్తున్నావో నీ కన్నీళ్ళు దేవుడు తుడిచేస్తాడు. ఎప్పుడు నీవున్న మందిరంలో ఎక్కబోయి ఇది మందసం ఇక్కడ మా మందిరంలో ఉంది, అందుకే ఇంత బోధన ఇలా ఉందని చెప్పేసి నువ్వు అపోస్తుల అడుగుజాడలో రాగలిగితే, ఏమండి మరి ఆ ప్రత్యక్ష గుడారపు విధానాలలో క్రీస్తు చేస్తే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు వేసిన పునాది నువ్వు కట్టబడగలిగితే కనుక ఈ మాట నీకు అర్థమవుతాయి. దేవుని స్తోత్రం. మూడవదిగా మన మందిరంలో, మనం వెళ్తున్న మందిరంలో కూడా ఏముండాలంటే మందసం ఉన్న అనుభవం కలిగిన వారుగా మనం ఉండాలి. ఆ బోధన ద్వారా, ఆ విధానం ద్వారా, ఆ దైవజన బోధన ద్వారా, లేకపోతే ఆ సంఘ క్రమం ద్వారా ఇక్కడ మందసం ఉందని నీకు అర్థం అవ్వాలి. దేవుని స్తోత్రం. నాలుగోది రండి, ఇంకెక్కడ ఉంది మందసం? ఏమండి మన ఇంట్లోని, మన హృదయంలోని, మన మందిలోనే కాదండి. ఈ మందసం చూడండి ఇంకో ఎక్కడ ఉందంటే విగ్రహాల గుళ్ళు కూడా వెళ్ళింది. ఇది భయపడితే మందసం ఎక్కడికైనా వెళ్తుంది, కొట్టుకొచ్చేది. దేవుని స్తోత్రం. సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయంలో ఒకసారి మొదటి వాక్యం చదువుదామా? సమూయేలు మొదటి గ్రంథం 227 పేజ్ నెంబర్ 5 మొదటి మాట. ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకుని ఎబెనేజరు నుండి అష్డోదునకు తీసుకుని వచ్చి దాగోని గుడిలో దాగోని ఎదురుగా నుంచిరి. చూడండి దేవుని స్తోత్రం. మందసాన్ని ఎక్కడ తీసుకెళ్ళారు? ఇప్పుడు ఫిలిష్తీయుల దేశం తీసి ఎక్కడ పెట్టారు? అక్కడ ఆ గుడి పెట్టుకున్నారు. పెడితే మందసం ముందు దాగోని నిలబడిందా? ముందు పడిపోయింది, మానవ పిల్లలు. రెండోసారి ఆ మందసం ముందు దాగోని ఉందా అండి? మొక్కలు అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఈ మందసం ఎవరంటే మన ప్రభు అయినా. ఈ మందసాన్ని నువ్వు కలిగి ఉంటే కనుక నువ్వు ఎప్పుడు ఎక్కడుంటావు? దేవుని బిడ్డల మధ్య ఉండవు. ఎక్కడికి అన్ని జీవుల మధ్యకి వెళ్తాం కదా. వాళ్ళ మీద మన మీద ప్రభావం చూపిస్తాయి, చూపించవా? గుళ్ళో కంటే మనం వెళ్ళాం కానీ ఏమని అవన్నీ ఒక్కోసారి మనం అటాక్ చేస్తూ ఉంటాయి, అవన్నీ మనం ప్రేరేపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అవన్నీ మనం విడిచిపెట్టియే కాదని ఒకప్పుడు అవన్నీ మనం ఎత్తుకు పెట్టి ఊరేగి అబ్బో స్టెప్పులు వేసాం. ఒక ఆయన గంతులు వేసేసాడండి ఒక రోజున. ఏంటి గంతులు వేసేద్దామంటే ఈ పండుగ చేసే అలవాటు ప్రభులోకి వచ్చాక ఇంకా ఆ జీవిని పోవట్లేదు అన్నాడు. జాగ్రత్త, జీవిని తీసేస్తాడు మొక్కలు అండో, జాగ్రత్త, ఆ స్టెప్పులు మానేయాలి. దేవుడికి స్తోత్రం. ఇప్పటికీ రక్షణ పొందినా సరే ఇంటికి వెళ్ళాక ఏంటో క్రైస్తవ పాటలు పెట్టి స్టెప్ రకం ఏసరిగా అప్పుడు ఉద్యోగం వచ్చినట్టు 50 ఏళ్ళకే పోయాడు. ఎవరంటాడు? మీకు తెలిసిన అదే చెప్పింది. 150 పథకాలు ఉన్నాడు, 50 పోయాడు. దేవుడి స్తోత్రం. ఆడపాటు చిక్కు ఒక్కసారి ఊపిరి పోతుంటే మళ్ళీ పాస్టర్ గారి గురించి ప్రార్థన చేయాలి. ఎందుకంటే చెప్పు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్టెప్పులు ప్రాక్టీస్ కాదు, మోకాలు ప్రాక్టీస్ చేయి నువ్వు. దేవునికి స్తోత్రం. చేతులు ఎక్కడ ప్రాక్టీస్ చేయి. దేవునికి స్తోత్రం. ఒక 10 నిమిషాలు ఆపకుండా స్తుతులు చెల్లించడం ప్రాక్టీస్ చేయి. దేవునికి స్తోత్రం. రాని పాటలు నేర్చుకో దేవుని సన్నిధిలో. మ్యూజిక్ పెట్టుకోలేకపోతే ఏమండి క్యాసెట్ పెట్టుకున్నావు, ఏదో పెట్టుకుని ఈ పాటలు నేను పాడలేకపోతున్నాను, ఇలాగ నేను ఆరాధన చేయలేకపోతున్నాను అని ఒక అభిషేకులు ఆరాధన చేస్తామంటే అటువంటి లైవ్లో పాల్పొందరు. సంఘంలో అనుభవం రా, ఇందులో ప్రాక్టీస్ చేయాలండి. దేవునికి స్తోత్రం. దాగోను, దీగోను, దేగోను కాదు, ఏ గోనైనా సరే మన ముందు సాగిలపడాల్సిందే. నువ్వు అన్ని జనుల మధ్య ఉన్నా
అష్టారాధన అనుజుల మధ్య భయంకరమైన వారు పండుగలు చేస్తున్నప్పుడు నువ్వు నిలబడినా సరే నీ ముందు అవన్నీ ముక్క చెక్కలవును గాక. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు దేవుని బిడ్డగా ఎక్కడ నిలబడినా, ఏ ప్రాంతంలో సంచరించినా, ఏ ప్లేస్ లో అడుగు పెట్టినా అక్కడ ప్రతి ప్రతిబంధులను అనుగుణంగా మార్చబడాలి. అవన్నీ కూడా నీ ముందు సాగిల పడును గాక. ఓరు బాబోయ్ కుర్రోడే, ఓరు బాబోయ్ పిల్లే గాని వీరిలో దేవుని ఆత్మ ఉన్నదని వారి ప్రాంతంలో సంచరిస్తున్నటువంటి ఆ శక్తులను నీ గురించి సాక్ష్యం చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. యెఫన్యా గారి ప్రాంతంలో శ్రీకాకుళం అంటే దేనికి ప్రసిద్ధి అండి? చేతపని ప్రసిద్ధి తెలుసు కదండి కొంతమందికి. అయితే ఈయన వాక్యం చేయడానికి ఒక చోటకి వెళ్ళారంటే యెఫన్యా గారు. ఇప్పుడంటే పాపం షుగర్ ఎక్కువైపోయి కూర్చోలేకపోతే కూర్చుంటున్నారు. అయితే కూర్చుని వాక్యం చెబుతామంటే మాస్టర్ మీరు ఎవరు డేట్ ఇచ్చి తెలుసా? మన మాస్టర్ గారికి, ఆ మాస్టర్ గారి సంఘానికి అండి మంత్రులు వస్తారండి బాబా. ఆ మంత్రగాడు వస్తే ఎవరో చచ్చిపోతారండి, ఆ ఊళ్ళో వాళ్ళు చచ్చిపోతారండి. ఆయన వెళ్తా ఉంటే అది ఏ ఏరియా అంటుంది? శ్రీకాకుళం ఉన్నాయి కదా కొన్ని, అది ఏజెన్సీ ఏరియా అంటుంది. ఎవరో చచ్చిపోతారండి. చచ్చిపోతారంటే ఎవరు ఎదురాలి? స్త్రీలు ఆయన వెళ్తున్నారంటే పక్కన ఏదో పేరు అంటే మీరు వెళ్తున్నారంటే ఏ ముడుచుట్టుకుంటారంట, గొప్ప వస్తుంది చాలా చేయడం. అలా ముడుచుట్టు ఏదో చెత్త పెడతారండి. ఏమండి ఆయన ఏదో ఒకటి పెట్టడం, కట్రాయి ఒకటి ఉంటుంది, ఏదో కొంచెం వస్త్రం కప్పుకుంటాడు, ఏదో ఒకటి ఏ ఒకటి చెత్త వేసుకుని వెళ్తాడంట. ఎవరైనా సరే ఇలా చూసారంటే ఎంత ఆరోగ్యవంతులైన తరపుడు అవుతుందంట, మంచబట్టి చచ్చిపోతాడు. అలా ఒక 80 మంది అల్లు చచ్చిపోయారంటే మరి హీరో అయిపోతాడు కదా అన్నాడు. హీరో అంటారు దేవుని స్తోత్రం. అది పాస్టర్ గారు కావాలని ఆ ఏరియాలో పెట్టారంట. ఏదైనా పాస్టర్ గారు పక్కన పెట్టుకో, రోడ్డు మీద పెట్టేవంటి ఇది మా యొక్క ఏమంటారండి అది తెలంగాణ ఇది అంటారు కదండి, వేరే కాదు బస్తీ ఇస్తే తెలంగాణ డైలాగ్ ఏమంటారు మా గూడెం. మా గూడెంలో పెట్టేమంటే లేదయ్యా గంటలు అయిపోతే మీకోసం ప్రార్థన చేస్తాం, మీరు కూడా అన్నాను వస్తా మీ సంగతి మీ పాస్టర్ చెబుతా ఎట్లా తిరిగి వెళ్తాడో చూస్తానంటే. కరెక్ట్గా యెఫన్యా వచ్చిందంటే ముందు అందరూ ఆరాధన చేస్తున్నారంట. ఆరాధన చేస్తామంటేనే ఆయన అందులో కనిపిస్తుందండి, కలపడుతుందా అని అనుకుంటారంట. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు అందరికి తలపడి తెప్పించేవాడు, కానీ ఇప్పుడు 6 పిల్లలు ఆరాధన చేస్తామంటే 3 పిల్లలు వచ్చిన పాట పడతామంటే వీడి పెద్ద మూడు కదా ఎత్తి మీద ఒప్పుకున్నట్లాగా ఏమండి పెద్ద ఉంటుంది కదా, వీడికి శ్రాస్తి ఉంటుందండి, ఏదో జల్లు పాకినట్టు ఉందంట. ఏ పాస్టర్ ఏమైపోతుంది అక్కడ? ఏమన్నాయి బాబు కొంచెం కూర్చో, ఎవరు భోజనం చేయాలని మా ఇంటికి పిలిచాం, ఎవరిని చెప్పించమాక పెద్ద పాస్టర్ గారు వస్తున్నారు, ఆయన చాలా మంచోడు, ప్రేమగలవాడు, నీ జీవితాన్ని నా జీవితాన్ని మాట్లాడా, నీ జోలు రాలేదు మా పాస్టర్లు కదా అలవాటు మాట్లాడేసేవాడు. వచ్చాడంట. వచ్చి యెఫన్యా గారు మంచి అభిషేకంతో వాక్యం చెబుతా ఉంటే యెఫన్యా గారు అంతా కళ్ళప్పుడు చాలా చూస్తా ఉంటే పక్కన సేవ ఉంటాడు అన్న చూడదన్నా దేవుడు అభిషేకం కూడా అని అడుగుతున్నాడు. చూద్దాం అంటే వీడు చూసిపోతాడు పదే ఎరిగిపోతున్నాయండి. అందరూ యెఫన్యా వాక్యం అయిపోయింది, ఈ వాక్యం యెఫన్యా వాక్యం చెబుతారు, అందరూ యెఫన్యా వాళ్ళంతా అడుగుతారు. ఎందుకంటే ఈ చూసిపోతాడు ఇంకా ఆయన కళ్ళు ఇంత అయిపోయినాయి. సైతాన్ని కాబట్టి ఎవడరా నువ్వా అని చెప్పి ఏంటంటే యెఫన్యా గారు మై కట్టుకుని లెగిసిపోయి వెళ్ళి ఆడు నెత్తి మీద ఉండగానే చెయ్యగానే అంత మంచి చేయడండి, అంత మంచి యథార్థంగా చెప్పి సంగతి దేవుని స్తోత్రం. అంత మంచి అయిపోయి ఒక 10 ఫీట్ ఆ ఎత్తుగా ధాముడు పడ్డాడండి. దేవుని స్తోత్రం. కత్తిరించి చూడాను దేవుని స్తోత్రం. కత్తిరించి చూడడానికి ప్రార్థనలో కత్తి ఎక్కడ ఉంటుంది? దేవుని స్తోత్రం. ప్రార్థనలో ఏ కట్ చేయాలి? కత్తుడుగా కత్తి ఉండదు కదా. అయ్యా ఆయన జుట్టు మేము అవతల పడ్డా పిచ్చి మొహాలరా జుట్టు, ఆయన జుట్టు మామూలు జుట్టు పాస్టర్ తగులుతాయి కత్తిరలు అని చెప్పి పాస్టర్ భయపడతారంట. చూడండి ఆ జుట్టు పట్టుకున్నట్టండి మొత్తం మంగళం చూపించాడండి. ఆయన పడిపోయాడు కానీ మొత్తం గుడి చేసేటండి. దేవుడికి స్తోత్రం. లేచిన తర్వాత కచ్చ ఉండిపోతాడు. చెప్పండి దేవుడికి స్తోత్రం. యేసుదేవుడు అంటే ఏదో అనుకున్నానయ్యా, అనేకులు వణికింప చేశాను కానీ బాబా శాస్త్రి గారు మీలో దేవుడు, మాలో కాదు, ఇప్పుడున్న వాళ్ళందరూ దేవుడు ఉన్నాడు, మీలో కూడా దేవుడు ఉన్నాడు అంటే వెంటనే కొన్ని నెలలు బాప్తిస్మం ఎన్నో సంవత్సరాలుగా ఆ ఏరియాని కబ్జా చేసిన వ్యక్తి మందసం నీలో ఉంటే కనుక ఆ ప్రాంతం అంతా నీకు సాగిలి పడింది కాక. హల్లెలూయా. ప్రజలు భయపడిపోతున్నారు, చూసి కొద్ది కళ్ళు ఎరిపోతాయంట. ఆడు ఎదురు చూసి ఆ ఎరిపెట్టి కలుతూ చూసి అవతల పోతారంట కొన్ని క్షణాల్లో. కానీ పోయారండి ఇక్కడ అభిషేకం ముందు మందసం ఏది నిలబడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. మందసం నీలో ఉండటమే కాదు, మందసం నీ ఇంట్లో ఉండటమే కాదు, నువ్వు వెళ్తున్న మందిరంలో కూడా మందసం ఉందా లేదు, లేకపోతే అర్జెంటుగా సంఘం మారిపో. అలాంటి సంఘంలో ఉండమాక ఎలా చూస్తున్నారు?
ఒకవేళ మందసం కూర్చున్నా రాకుండా బోధ లేకపోతే అర్జెంటుగా సంఘం మనం ఖాళీ చేయాలి. మంచి సంఘాన్ని చూసుకోవాలి. మనం ఈ హాస్పిటల్ అక్కడ చచ్చిపోతామేంటి? వేరే హాస్పిటల్కి వెళ్ళమా? అది అంతే. మరి ఆత్మీయ శరీరం గురించి అంత బాగుపడిపోయి పెద్ద హాస్పిటల్ పంపేమని బతిమాడేస్తున్నాం కదా, ఇక్కడ టెస్టులు లేవని. మరి ఆత్మీయ జీవితంలో ఆ ప్రాబ్లం మనకు వద్దా? ఇక్కడే ఉండిపోతే ఎలాగా? ఇది మన తల్లి సంఘం పిల్ల సంఘం అంటే తల్లి పాలే తాగుతావా, గేదె పాలు తాగవా, ఆవు పాలు తాగవా, గాడిద పాలు తాగవా, మేక పాలు తాగవా? చెప్తున్నారంటే బాబు ఇది వాస్తవాలా కాదా? ఆరోగ్యం రావాలంటే ఆయాసం ఒప్పుకొని పోవాలంటే ఏం పాలు తాగాలి? గాడిద మాసం తినకూడదు, గాడిద పాలు తాగాలి. మరి దెబ్బకు పోత బయటికి దేవుడికి స్తోత్రం. విషజ్వరం పోవాలంటే పూర్వకాలం ఏం తాగించేవారండి? మీకు మేక తింటమే కదా దానికి పోవాల్సింది తెలియదు మాట. అది దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాక. అంటే ఉదాహరణ చెబుతున్నాను, తల్లి పాలే తాగుతా కూర్చుంటావా? ఆవు పాలు, గేదె పాలు, బర్రె పాలు, ఈ రకరకాల పాలు తాగలేదు లోపల. మనం ఉపదేశంలో కూడా ఏమన్నా మనం ఎప్పుడూ ఒక చోటే కాదు, ఇంకా దైవికంగా సంఘాలు మారిపోమంటలేదు. ఏమండి దైవికంగా నీ స్థాయి పెరగాలి. ఏమండి అభిషేకం పొందాలి. దేవుడికి ఇలాగే ఉంటాడు. అభిషేకం నీకు ఉండదు. మందసం గురించి ప్రత్యక్షలు నీకు రావు. అదిగో ఆ ముళ్ళోడు భయపెట్టాడు. అందరూ చిన్నవాడు పొట్టోడు పిల్లవాడిని భయపెడతాడు. ప్రతి కోడికి, ప్రతి పేతులాగా ప్రతి చిన్నపిల్లోడికి నువ్వు భయపడి గచ్చగా ఆడాల్సింది బతుకు. ఎన్నాళ్ళు బతుకుతావు ఈ భయపడి బతుకు? ప్రభుకు భయపడు. నీకున్న భయాలన్నీ ప్రభువే తీసివేయను గాక. అమావాస్యకు భయపడి, పౌర్ణానికి భయపడి, అన్నింటికి భయపడి, ఏడికి భయపడాలి? మనం వెళ్తా ఉంటే అన్నీ భయపడుగాక. అన్ని భయాలు మనకి దూరం అయిపోగాక. నాలుగోదిగా మనసు ఎక్కడ ఉండాలంటే ఏ ప్రాంతంలో ఉన్నా సరే చూడండి, మందసం ఎక్కడున్నా సరే ఆ ప్రాంత పరిస్థితులన్నీ మందసమై ఉన్న యేసయ్యకి, ఆ యేసయ్యని కలిగి మనకి భయపడును గాక, లోబడును గాక, సాగిలపడును గాక, మన మార్గంలో సరళమగును గాక. మందసం ఇంకెక్కడ ఉండాలి చూడండి. మార్చి ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఏమండి మందసం సమయాల గ్రంథంలో మొదటి సమయం 6వ అధ్యాయం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పి ముగిస్తాను. మందసం ఎక్కడ ఉండాలి? కొన్నిసార్లు మందసం కొంతమందికి అయోగ్యుల దగ్గర కూడా వెళ్తున్నాను. ఎందుకంటే దీని నన్ను ఇష్టపడతారు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే అది దేవుడికి ఒక పరీక్ష మనకి. చూడండి మొదటి సమయం గ్రంథం 6వ అధ్యాయాన్ని జస్ట్ మార్చి చెప్తాను. 6వ అధ్యాయంలో 10వ వాక్యం నేను చదువుతాను, శ్రద్ధగలనండి. 6:10 మొదటి సమయంలో వారు అలాగున 2 పాడి ఆవులను తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి యెహోవా మందసమును బంగారు గడ్డలను పందికొక్కు రూపములను గల ఆ చిన్న పెట్టెను ఆ బండి మీద ఎత్తగా ఆ ఆవులు చూడండి, బండి వాక్యం చూడండి, అందరం కలుసుదామా అండి. ఆ ఆవులు రాజ మార్గమున పడి చక్కగా పోచు అరచుచు బెత్షెమెషు మార్గమున నడిచెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఫిలిస్తీన్ దేశంలోకి వెళ్ళిపోయింది. మందసం గుళ్ళో నెక్కువచ్చేసింది. దాగును ఒకటే పెట్టు, ఆ దేవత పడిపోయింది. దేవుని స్తోత్రం. ఈ మందస్థాన్ని ఎలా బయటకు పంపేయాలి? అది మన గుడిని మన దేవతలే కబడ్డీ ఆడేసింది మందస్థం. ఇక మన దగ్గర వెళ్ళిపోతాం. ఇప్పటికే మనకు ఒక రకరకాల రోగాలు వచ్చేసినాయంట, గడ్డలు వచ్చేసినాయంట. అవన్నీ అప్పుడే కదా. దేవునికి స్తోత్రం. ఏమండి దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి గమనించండి ఏమిటిలారా, భయపడిపోయి అన్ని ఆ గడ్డలన్నీ చేసి కొత్త బండి చేసి, ఎవరైనా బండికి ఎవరు కడతారు? మైసూరులో ఒంగులెడ్లు నాకు చెత్తలు కడతారు. కానీ ఏం కట్టారండి బండికి? ఇల్లు పాడి ఆవులు. ఇంకా ఏమండి ఆ దూడలేమో లోపల కట్టేశారంట. చూడండి, పాడి ఆవులు అంటే వాటి పాలిచ్చే ఆవులు ఎలా ఉంటాయి? బలంగా ఉంటాయి. మన వాళ్ళ బాల్యతనాలు వాటి అసలు ఆవులకి బండి కట్టే తప్ప. అలాంటిది అంత బరువైన మందసం పెట్టి గడ్డలన్నీ అక్కడ పెట్టి, ఏమండి ఇదిగో ఇవి కనుక 1 2 3 అనగానే పరిగెత్తికి వెళ్ళిపోతే కనుక దేవుడు మహిమ ఉన్నట్టు. ఒకవేళ ఇక్కడే వెనకాలన్న ఆవు దూడల కేకలకి ఈ ఆవులు అనుకుంటే వెనకెళ్ళిపోయి ఆ పిల్లలకు పాలిస్తే కనుక ఇది మన అదృష్టం. కానీ ఒక నియమం పెట్టేస్తున్నారు. కానీ పాడేవాళ్ళు ఏం చేసే తెలుసా అండి? అంటే ఇప్పుడు దేవుడు ఇలా చేస్తే దేవుడు ఉన్నట్టు, ఇలా చేస్తే దేవుడు, నువ్వే నిర్ణయం చేసుకుంటావా? ఫిలిస్తీయులు కాబట్టి ఊరుకున్నాడు. అలాంటి పిచ్చి పిచ్చి చేస్తారు. దాడి చేస్తే ఒకరు చచ్చిపోయారు. అది అన్యులు ఎలా చేసినా పర్లేదు, వాళ్ళని క్షమిస్తాడు. ఎందుకంటే వాళ్ళు విగ్రహాన్ని తెలియని వాళ్ళు, అన్నీ తెలిసిన ధర్మశాస్త్రం తెలుసు, అన్నీ నాకు తెలుసు దావీదు ఇలా చేస్తే ఏమైందండి? మార్గంలో ఒక ఆయన చనిపోలేదా? పోని మనసును పట్టుకెళ్తున్నాడండి. మనసును పట్టి ఏ సంతోషం? కిటికీలో జవాబు చూసారో కాబట్టి పెచ్చడా ఏంట్రా గంతులో చే అంది. ఎవరు? మేకాలా? తుణిగించలేదండి.
సరే ఆవిడ గర్భాన్ని కూర్చొని వేరే విషయం, కానీ ఒక గలిబినట్టు వచ్చిందా లేదా అక్కడ? మందసం వస్తూ ఉంటే ఒక ప్రమాదం, మందసం వచ్చిన తర్వాత కూడా ఒక ప్రమాదం, ఒక గలిబిలి. కారణం ఏంటంటే చేసిన పొరపాటు గమ్మునే పోదు. దేవుడి స్తోత్రం. తెలియని చేస్తే క్షమిస్తాడు దేవుడు. తెలిసి అన్నీ తెలిసి అందరికీ చెప్పే నువ్వే తైతగలాడితే ఎలాగా? ఇంట్లో మీ కాలి చనిపోయేవారు కాదు గర్భము చూసారా? దేవుడి స్తోత్రం. భర్త చేసిన పాపం భార్య మీదకి వస్తాడు. తెలుసా తెలియదు మీకు? జాగ్రత్త పడండి. భార్య చేసిన పాపం భర్త మీదకి వస్తుంది. తల్లిదండ్రులు ఇద్దరు కలిసి చేసిన పాపం పిల్లల మీదకి ఖచ్చితంగా. కాబట్టి ఖచ్చితంగా మనం క్షమాపణ అడగాలి. ప్రభు నా ఉదయతను బట్టి భర్త ఏం శోధించబడకూడదు. భార్య ప్రార్థన చేసుకోవాలి ఇంట్లో. ప్రభు నేను చేసే విగ్రహాలు బట్టి మా ఆవిడికి బలహీనాలు అయిపోతుంది ప్రభు, క్షమించి ప్రభు అని భర్త గారిని అడగాలి. అయ్యో ప్రభు ఇద్దరం తెలిసి కూడా పొరపాటు చేసాం, తెలిసి కూడా లంచం పుచ్చుకుంటున్నాం, తెలిసి కూడా ఈ అపితమంలో చేపెడుతున్నాం, ప్రభువా మహానుభావ క్షమించిన ఆయన, ఈ తినకుండా చోటు తిన్నాం, ఎల్లకుండా చోటుకి వెళ్ళాం, ప్రత్యేకత మర్చిపోతున్నాం, బంధువులకు భయపడుతున్నాం, స్నేహితులకు భయపడుతున్నాం, లోకానికి భయపడుతున్నాం, ప్రజలకు భయపడుతున్నాం ప్రభువా అని ఏడవాలి. లేకపోతే ఆ ఎఫెక్ట్ ధర్మం పడిపోతుంది. సందేహం లేదు. మీరు నమ్మినా నమ్మకం పిచ్చోడడం పర్లేదు. 20 సంవత్సరాలు అనుభవించిన విషయాలు. దేవుడి స్తోత్రం. ఎంత గొప్పవాళ్ళైనా సరే ప్రత్యేకతను పోగొట్టుకున్నావా కొంప కొల్లేనే. డాక్టర్ కూడా దొరకదు రావు, ఎదురు టెస్టులు కూడా దొరకదు. ఎందుకంటే మనం కన్నీరుగా చూపుకుంటేనే అక్కడ జరుగుతుంది పిల్లలు. దేవుడి స్తోత్రం. చాలా జాగ్రత్తగా ఉండాలండి. మంచి దినాల్లో ఉన్నాం కాబట్టి మందస్సు ఎక్కడ ఉందంటే ఇప్పుడు ఇది పాడి ఆవులు మీరు పెట్టారండి. కానీ ఆ పాడి ఆవులు తీసినండి మనం పిలుస్తున్నాం, ఏంటి బండి ఏంటి చెక్కముక్క అని అసహించుకున్నాయండి. హల్లెలూయా. ఎడపడదానా దాపడదానా అంటే ఏంటండి? బండికి ఎడమ పక్కకండి ఎదురు ఏమంటారండి? ఎడపడ అంటారు. అమ్మాయి గారికి తెలుసుంటుంది, ఎవరు తెలియట్లేదు. దేవుడి ఎంతైనా ఆంధ్రావిడ కదా మరి. దేవుడి స్తోత్రం. కానీ ఇక పండిట్లు ఉన్నాయి మీకు. దేవుడి స్తోత్రం. ఇంకా చాలా సంపన్నులు అయితే దేవుడు ప్రకాష్ గారిని అదృష్టవంతులు. దేవుడి స్తోత్రం. ఎడమ పక్క కట్టిందని ఏమంటారండి? నేను చెప్పనా ఏమనుకోకండి. మీరు హైదరాబాద్ 10 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి సురేష్ గారు కూడా పేరు మర్చిపోయారు. ఆయన ఇంకో సంతోషంగా ఉన్నారు. దేవుడి స్తోత్రం. దేవుడికి మహిమ కలుగుగా. ఎడపడదా దాపడదా ఏంటిది? కొంతమందికి అట్లు సినోడ పెద్దోడు పేరు అరే సినోడ రాండి వచ్చేసి మా ఊళ్ళో ఒకటి పుచ్చుకొని రారంటే పేరు పెట్టాడు పెద్దోడా అనగానే ఆగిరండి, సినోడా అన్న పరిగెత్తాడు. అలాంటి ట్రైనింగ్. దేవుడి స్తోత్రం. మనకన్నా మన పిల్లగా ఏం జరిగాము ఓ తినేసిన అయ్యి మంచిగా బతికేస్తున్నాయి. దేవుడి స్తోత్రం. అయ్యగారు పడుకున్నా రైస్ మిల్ కానీ ఇంటికి తీసుకొచ్చేస్తున్నాయి. రైస్ మిల్ అయిపోయాక రాత్రి అయిపోయి ధాన్యం అక్కడ పడిన ఆయన అంటాడు అక్కడ అయ్యగారు ఏదో మొత్తం డానికి ఇచ్చుకుంటాడు, ఏదో మా కారం కారం నవ్వుతాడు, మా ముచ్చుకడ పడేస్తాడు, పడుకుంటాడు. ఇంటికి తీసుకొస్తే తీసుకురావట్లేదండి. దేవునికి స్తోత్రం. లోపల యజమానులు పొరపాటు చేసిన అవి మాత్రం పొరపాటు ఎంత గొప్ప జీవితం. దేవుని స్తోత్రం. ఇప్పుడు నేను పాయింట్ అది కాదు. చూడండి ఈ పాడి ఆవులు ఏమనుకున్నాయంటే ఇది యెహోవా నిబంధన మనసు, మన పిల్లలను దేవుడు చూసుకుంటాడే, పొరపాటును కూడా మన పిల్లల అరుపులు మనకి వినపడకుండా మనమే కేకలేసుకుంటూ వెళ్ళిపోతాం. ఈ అవకాశం అసలు పశువులకి అసలు ఈ మందసం పశువుల మీద పెట్టేది ఈ అవకాశం జీవితంలో మనకు కాదు. మనం చచ్చిపోయినా పర్లేదే ఎప్పటిదానా దాపడదానని ఒకరికొకరు చెప్పుకొని ఆ మందస్థాన్ని మోసుకుంటూ ఏమండి రెక్కలేసుకుంటూ కేకలు వేసుకుంటూ వెళ్ళిపోయింది. చెప్పడం దేవుని స్తోత్రం కదా. ఒక్కోసారి నువ్వు అయోగ్యంగా ఉన్నా సరే దేవుని ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. ఒక్కోసారి నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసినా దేవుడు నేను దీవిస్తున్నాడు. ఒక్కోసారి నువ్వు ఎంత దేవుని ఎటకారమైనా నీకు శోధన రానివ్వట్లేదు. ఒక్కోసారి నువ్వు ఎంత ఏంటంటే అయోగ్యంగా ఉన్నా సరే దేవుడు నిన్ను ఇంకా దీవించేస్తున్నాడు. ఇది ఎప్పుడు ఇలా జరుగుతాడు అనుకో. హల్లెలూయా. ఏ కాదంటే నువ్వు సర్టిఫికెట్ ఇచ్చేకు నువ్వు అయోగ్యంగా ఉన్నావని, నువ్వు అమాయకంగా ఉన్నావని, నువ్వు అపవిత్రంగా ఉన్నావని, నువ్వు ఇంకా శిక్షకు సిద్ధంగా ఉన్నావని, ఇంకా పశు స్వభావం కలిగి ఉన్నాడని ప్రభువుకు తెలుసు. నీ మీద జాలిపడే దాన్ని పెట్టాడు. మారు మనసు పొందుతావని. దేవుని స్తోత్రం. అసలు నన్ను ప్రేమిస్తావా లేకపోతే నీకు ఉన్న వాటిని నీకు ఇచ్చిన వాటిని ప్రేమిస్తావని ఒక టెస్ట్ మ్యాచ్ అది. దేవుని స్తోత్రం. పాడి ఆవుల తర్వాత చంపేశారండి, బండిని కాల్ చేశారండి. కానీ మనసు చేసిందా లేదా అక్కడ? మరి ఆ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? ఇన్స్పెక్ట్ పిల్లల్ని దేవుని స్తోత్రం. ఈ రోజున ఎన్నో అయోగ్యతలున్న దేవుడు నీతో ఉంటున్నాడు. నువ్వు ప్రార్థన చేయకపోయినా నిన్ను చూస్తున్నాడు. అలాంటి ప్రార్థన చేయొద్దని కాదు సుమా. చూడండి ఎన్నో కార్యాలు పట్ల చేస్తున్నాడు. ఇదెంత అమాయకులైన మంచి మంచి జాబులు నీకు ఇస్తున్నాడు.
ఆ ప్లేస్లో అది అక్కడ ఆ కంపెనీలో పెద్ద రాజకీయాలు పుట్టది, నీకేం తెలియదు, అమాయకుడు నువ్వు. అయినా దేవుడు నిన్ను గొప్పగా నిలబెడుతున్నాడు, వాళ్ళందరి మీద బాస్గా నిలబెడుతున్నాడు. మహామహంలో జాబ్ చేయడానికి పారిపోయారు, దండం పెట్టేసి నమస్కారం పెట్టేసి, నిన్ను అక్కడ నిలబెట్టి కూర్చోబెట్టి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అక్కడ పెద్ద పోస్ట్ నీకు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఇదంతా ఏంటంటే దేవుని అనుగ్రహం కాదండి. ఈ రోజున మందస్సం ఒక్కోసారి నీ మీద అనుగ్రహం చూపిస్తుంది, దాన్ని నువ్వు క్యాచ్ చేసుకుని దాన్ని కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం. ఆఖరిగా ముగింపు మాటగా చూడండి, ప్రకటనలో రండి. ఈ మందస్సం ఎక్కడ ఉందంటే, ఈ మందస్సం మళ్ళీ ఎక్కడ తీసుకెళ్తుందంటే 11-19 ఒకసారి ముగింపు మాట అందరూ లేస్తూ చదివాక 11-19 అమ్మా. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందస్సము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపమును, గొప్ప వడగండను పుట్టిన. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. రాజులు మనకే శూరులు మనకే వారు రారు. ఆమేన్. రాజులు మనకే వారు మనకే వారు సైన్యములకు అధిపతి అయినా మహాగణుడైన మా ప్రభువా, అందరూ ప్రార్థన చేద్దాం. మాతో మాట్లాడి అరులు కానీ మమ్మల్ని ఉన్నారు, అయోగ్యులైన మమ్మల్ని ఆయన, అపవిత్రమైన మమ్మల్ని ఆయన. కేవలం మందస్థం ఒబేదేదోము ఇంట్లోనే 3 ఏళ్ళు ఉంటే నేను ఆయన, అతని యొక్క నాయన జీవితం మారిపోయింది నాయన, అతని స్థితిగతులు మారిపోయింది ప్రభువా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, గుర్తించుకోబోతున్నాం. థ్యాంక్ యూ లార్డ్ ప్రభువా, మీకు వందనాలు. 90 రోజులు అతని జీవితం మారినట్లుగా నాయన, ఒక్క రాత్రిలోనే మా జీవితాన్ని మార్చగల దేవుడు నాయన. మందస్సు నాయన అనగా మీదే కాబట్టి మిమ్మల్ని మేము ఎలాగ నాయన భుజముల మీదే కాదు కానీ ప్రభువా, మేము ఇష్టపడాలని నాయన ఒక బాధ్యతగా భావించి మా హృదయాల్లో మిమ్మల్ని మేము కలిగినప్పుడు ఆయన అద్భుతాలు చేస్తామని నాయన, అద్భుతాలు చేయడానికే నాయన మమ్మల్ని మీరు నిలబడ్డారని. ఇందువరకు అద్భుతం లేక ఆయాసాలతో, ఆవేశాలతో ఎన్నో అగచాట్లు పడుతున్నాము దేవుని బిడ్డ. ఇక్కడ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు ఆయన. రేపు యెహోవా మంది అద్భుతం చేయబోతున్నాడు ఆయన. మందస్సును కలిగిన అనుభవాలు కలిగి ఉంటే కనుక, మందస్సమైన యేసయ్య నువ్వు హృదయంలో చేర్చుకోగలిగితే కనుక, ఆ ప్రత్యేకత కలిగి ఆ వాక్యమును ప్రేమిస్తూ ఆ యొక్క పరిపక్వతను కలిగి ఉన్నట్లయితే, నిజంగా ప్రభు ఆజ్ఞలు గైకున్నట్లయితే కనుక నీ ముందు ఎన్ని సముద్రాలున్నా ఆయన సరళ చేయబోతున్నాడు. హల్లెలూయా. అలాగే నీ యొక్క ఇంటిలో కేవలం మందిరంలో భక్తులుగా ఉండడమే కాదు కానీ ఇంటిలో మనం దేవుని బిడ్డలమని, దేవుని యెహోవా గృహమని నీ చుట్టుపక్కల వారందరూ భయపడాలి. నీ చుట్టుపక్కల ఈ ఇంటికి సమాధానం రావాలి, నీ ఇంటికి సలహాలకు రావాలి.
నీ చేత ప్రార్థన చేయించుకోవడానికి రావాలి. దేవుడు మాట్లాడి చెప్పవా తల్లి, అక్క, అమ్మ అని నేను అడగాలి. నీకు అసలు ఆహారం తినడానికి, నిద్రపోవటానికి, ఇంట్లో పని చేసుకోవడానికి ఖాళీ ఉంటుంది. నువ్వు సేవకురాలు, సేవకుడు కావక్కర్లేదు. అన్ని అనేక మందికి ఒక ట్రాన్స్ఫర్ అని ఏరియాలో మారిపోవాలి, ఒక ట్రాన్స్ఫర్గా మారిపోవాలి. నువ్వు ట్రాన్స్ఫర్ అనేక దీపాలు ఎలా వెలుగుతాయో దేవుడు బిడ్డ, అభిషేకం ఆ మందసం అని ఏసైని ఇంట్లో ఉంటే వాళ్ళ మారిపోవాలి. ఈ స్థితిగతులు మారిపోవాలి నాయన, మా స్థితిగతులు మారాలి నాయన. మందస్థం గురించి అనుభవాలు నాయన, మందస్థంలో ఉన్న ఆ యొక్క వస్తువుల యొక్క ప్రత్యక్షత, ఆ ప్రభావం నాయన, ఆ యొక్క వాటిని కూర్చున్న అనుభవాలను కూర్చున్న బోధన మా మందిరంలో ఉండాలయ్యా. లేకపోతే మేము ప్రత్యేక స్థలంలో ఉండాలి నాయన. ఎందుకంటే అనుభవం మేము కలిగి ఉండాలి నాయన. వాటిని కూర్చున్న బోధన ద్వారా మేము బోధ చేయబడతా ఉండాలి, మేము బాగుపడతా ఉండాలి. మా జీవితాలు మా బ్రతుకులు మారాలి నాయన. అయ్యా కనికరించండి అయ్యా. మందసం నాయన మాలో, మా ఇంటిలో అయ్యా, మా యొక్క మందిరంలోనే కాదు కానీ ప్రభువా, అయ్యా 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 ఎన్ని మేము ఏ విగ్రహాద స్థలాలకు వెళ్ళినా, ఏ బంధువుల ఇంటికి వెళ్ళినా కానీ ప్రభువా, అయ్యా మమ్మల్ని చూసి అవి భయపడాలి కానీ, మా ముందు నాయన మాలో ఉన్న మీకు అవి సాగిల పడాలి కానీ, మేము ఎక్కడా మా సమర్పణ, మా స్వాచ్యాన్ని పోగొట్టుకోకూడదని ఆయన మాతో మాట్లాడేందుకు వందనాలు. నోరు చేసి ప్రార్థన చేసి అనుభవంలోకి రావాలి. మనందరం కూడా మందసమైన ఏసై మనం కలిగి ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్ళినా సరే హల్లెలూయా హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్ ప్రభువా, మీకు వందనాలు 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 వందనాలయ్యా. అలా మేము బ్రతకాలి నాయన, అలా మేము జీవించాలి. పశువులాగా ఒకవేళ అయోగ్యులమైనా సరే దేవుడు ఒకవేళ నన్ను ప్రేమించడాని దేవుడు ఒకవేళ పరీక్ష పెడతానికి నీ మధ్యకి వస్తున్నాడేమో. మీకు మరి ఆ యొక్క మరి అన్యుడైనటువంటి ఆ యొక్క ఉబేదెదోము ఇంట్లోకి ఆయన వచ్చినట్టు దేవుడు బిడ్డ, నువ్వు నన్ను చేర్చుకుంటావా, చేదరించుకుంటావా, స్వీకరిస్తావా, నెట్టేస్తావా అని ఆ పశువులకు ఇచ్చిన అవకాశం నీకు ఇస్తున్నాడేమో దేవుడు బిడ్డ. ప్రభు నీకు అవకాశాలు ఇచ్చేవాడు ఆయన. దాన్ని వాడు తెలుసు తగ్గిపోయానే ప్రార్థన చేద్దాం. ఎన్నో అవకాశాలు చేజారు పెట్టుకుంటున్నావు, దేవుడిచ్చింది కాదనుకున్నావేమో. ప్రతి అవకాశం దేవుడే కల్పిస్తున్నాడు, వాటిని మనం స్వీకరించాలి. హల్లెలూయా. పశువులు వాటిని ఉపయోగించుకున్నాయి, సమయాన్ని పాడు చేసుకోలేదు. ప్రభువా మీకు వందనాలు. చివరికి మందసం పరలోకం వెళ్ళిపోయింది నాయన. మేము కూడా మీతో పాటు పరలోకం వెళ్ళాలి నాయన. ఈ అనుభవాలు కలిగిన సేవలు మేము ఉండాలి, ఈ అనుభవాలు కలిగిన కుటుంబాలు మాలో ఉండాలి, ఈ అనుభవాలు కలిగిన హృదయాలు మాకు దయచేయండి నాయన. ఈ అనుభవాలు కలిగిన సంఘం మేము కలిగి ఉండాలి నాయన. ఈ అనుభవాలు కలిగిన అన్ని జనుల మధ్య నాయన నీ మహిమను మేము చూపకున్నట్లుగా మమ్మల్ని అందరినీ వాడుకోమని, ఈ వాక్యం మాలో ఫలింప చేయమని యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. మంచిది. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన. ఆశీర్వాదం. మహాపరిశుద్ధుడు మహాగరుడైన మా ప్రభుత్వంలో కనికర పూర్ణ మీకు వందనాలు. ఈ మంచి ఉదయకాలం మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు దీవించండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. వారి హృదయాల్లో, జీవితాల్లో, బ్రతుకుల్లో, మార్గంలో, పనుల్లో, వారి యొక్క నాయన కుటుంబ జీవనంలో నాయన ఉన్న ప్రతి చిక్కులన్నీ తొలగిపోవును గాక. నెమ్మది సమాధానము కలుగును గాక. ఇంకా మా బిడ్డలు ఏ విషయంలో కన్నీరు కారుస్తున్నారో ఆ కన్నీరు ఆనంద బాష్పాలుగా మార్చబడును గాక. దుఃఖము, నెట్టిరుపు, వేదన తొలగిపోవును గాక. ప్రతి వారి జీవితాల్లో నేను దుఃఖము కొట్టివేయబడాలి నాయన. నాయన ప్రభువా కృప చూపించండి. మూయబడిన ద్వారాలు తెరవబడాలి నాయన. దోహాలు కాని వారికి పరిశుద్ధ వాళ్ళ యేసులో జరుగును గాక. కుమారుడు సురేష్ నాయన ప్రభానికి ఎంతో ఘనంగా జరిగించారు. ఎంతో చక్కని వాక్యం ద్వారా అందరినీ మీరు మాట్లాడారు నాయన. అయ్యా వివాహము నాయన చేసుకుంటున్న వారు, వివాహం అయిన వారు, వివాహం చేసుకోవాలని అనుకున్న వారితో కూడా నాయన ఇదిగో ఎన్నో తేటగా విశ్వాసుల ద్వారా మాతో మాట్లాడిన స్తోత్ర ప్రభువా. ప్రతి ఒక్కరిని దీవించిన బాల ప్రతి ఒక్క మా సైన్యులందరికీ అలాంటి పరిశుద్ధ వాళ్ళ దైవజనుల సమక్షంలో అయ్యా వాక్యాస్త వివాహాలే జరుగును గాక. సహాయం చేయండి. మా బిడ్డలు నాయన ఎవరైతే ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు నాయన, అయ్యా ప్రభు చేతి పనులు కలవరపడుతున్నారు, వారందరినీ దర్శించండి అయ్యా. మీ ద్వారము తెరవబడును గాక. సముద్ర వ్యాపారం ఏస్తున్న వారి వైపు త్రెప్పబడును గాక. సహాయం. ఎంతో మంది అద్దెకి ఇల్లు లేవు, అద్దెకి ఇల్లు ద్వారా ఎంతో బాధపడుతుంది. నేను ఆ బిడ్డలందరికీ దర్శించండి. బాలాంటి కృప చూపించండి. సహాయం చేయండి. మార్గములు తెరవండి ప్రభువా. ఎవరైతే కోరి ఉన్నారో ఆ విషయం సహాయం చేయండి. అలాగే ప్రెగ్నెన్సీ ఉన్న సుజాత గారికి మంచి ప్రసవం దయచేయండి అయ్యా ప్రభు. గర్భలేని వారి గర్భ ద్వారాలు తెరవబడును గాక. చేతి పనులు దీవించబడి గాక. ప్రతి వ్యాపారం బిజినెస్ అయినా అయ్యా అన్ని పనులని ఆ చేతుల మీద నైనా దరిద్రత లేమి శాపం కొట్టివేయబడిన 90 ప్రకారం నీ ప్రసన్న వారి మీద కుమరించబడినట్లుగా ప్రతి వారిని ఆశీర్వదించండి అయ్యా. అయ్యా మాకు నాయన బాప్తిస్మిచ్చే తల్లుల్ని తండ్రుల మీద దీవించండి. మమ్మల్ని ప్రభువులు నడిపించిన కుటుంబాన్ని దీవించండి ప్రభావ. మా తోటి బంధువులు అన్ని జనుల్ని విగ్రహానికి అందరినీ దర్శించండి అయ్యా. మేము ఉన్న ఏరియాలో ఒక్కటి ఎక్కడ కూడా నశించకూడదు నాయన. మా ప్రాంతం అంతా మా ద్వారా ప్రభావితం అవ్వాలయ్యా. మా పాఠం అంతా మా ద్వారా మీ మాటలు వినగలగాలి నాయన. వీళ్ళందరినీ దీవించి వారి పరిచయం ఉపవాసం తోడుండండి అయ్యా. జరుగుతున్న షాపులు సాయంకాలం ఇక్కడ నేను జరుగుతున్న కార్యక్రమాలు మీరు తోడుగా ఉండండి. కాబట్టి ఎవరైతే నేను రకరకాల పరిచయం రాలేకపోతున్నారో దయతో క్షమించండి అయ్యా. ఆదివారం అందరికీ ఏ సెలవు అనుగ్రహించబడినగా, శరీర రోగం కొట్టివేయబడినగా,
బాలకులు గారు మంచి మీద పడి ఉండగా నాయన జ్వరం నుంచి తల్లికి తండ్రికి విడుదల ప్రకటిస్తాను అయ్యా. ఇంకెవరి ప్రతిరోజు పేరు ప్రార్థిస్తాం. 12 మంది బిడ్డలపై నీ కృప దిగివచ్చునుగా. బీపీ షో థైరాయిడ్ మా బిడ్డ నిండిపోతుందిగా. ఏ సునాము మా పాప దోషులను క్షమించి రోగంలో పుట్ట నుంచి మా బిడ్డలందరూ మేము కాపాడమని వేడుకున్నాం అయ్యా. సహాయం చేయండి. అలాగే ఎవరి బిడ్డలు ప్రతి ఒక్కరి పేరు పేరు దీవించమని, ఎవరిని మేము మరిస్తున్న మరణ దేవుడు నాయన అయ్యా. ఈ వారం అంతపై నీ కృప మమ్మల్ని కుమరించమని నూతనంగా జతపరిచి ఈ రోజు మొదటిసారిగా మందిరానికి వచ్చి మీ కుమార్ సురేష్ బాబులకి మీరు జ్ఞాపకం చేసుకుని రక్షణతో అలంకరించి వారి కుటుంబాన్ని కట్టండి. వారి ఆధ్యాత్మికలో ఎదుగునట్టుగా, ప్రార్థనా జీవితంలో ముందుకు సాగునట్లుగా నాయన మీరు దాసులు చెప్పినట్టుగా ప్రతి రోజు నీ మందిరానికి, ప్రతి వారం నీ మందిరానికి వచ్చిన ఆయన సంఘంతో కలిసి కార్యక్రమం వారు కూడా పాల్పొందిన ఆయన అనేక మంది ఎవరైనా జనాంగానిలో నడిపించగలిగే ఒక బలమైన స్థానం వరకు మార్చుకునే వేడుకున్నాను. సహాయంగా మా బిడ్డలు 9 మందిరానికి రావడం వారిని కూడా దర్శించమని ఈ సందులోని మాటలు చక్కని మాటలు విన్నారు నాయన. ఆత్మీయంగా బలపడి ఆ మందస్థమైన మిమ్మల్ని మేము ఎలా కలిగిన ఆయన ఎలా జీవించడం చక్కగా విపులంగా మాత్రం అట్టి అనుభవంలో ముందుకు సాగుతున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వించి కృపాక్షరంతో నింపి పంపించమని చంటి బిడ్డలపై నీ కృపణ రానిమ్మని యేసు నామములో పొంది ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు రక్తం సంపూర్ణమే జయం. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని శాశ్వతమైన ప్రేమ, కుమారుని యేసునాథుని కృప, పరిశుద్ధాత్మ ఆదరణ సమాధానం కూడిన మనకు సర్వలోక పరిశుద్ధులకు సదాకాలము తోడై నేడై నడిపించును గాక.